మనం కొద్దిగా సీరియస్ బైబిల్ స్టడీ చేస్తూ ఉన్నాం గత నెల రోజుల నుంచి కదా. మనకి మల్లెపూలు గొడవ లేదుగా, మనకి అనుందా మల్లెపూలు గొడవ? ఏదో ప్రస్తుతానికి మనకైతే బైబిల్ సీరియస్ స్టడీలో ఉన్నాం కాబట్టి మనం సీరియస్ స్టడీ చూద్దాము ప్రస్తుతానికి. ఎందుకంటే దగ్గర కదా ఈ చిలకలూరుపేట, నర్సాపేట, సరౌండింగ్ గుంటూరు కాకపోతే మంచి ఉన్మాదులకి మంచి అవకాశం దొరికినట్టు ఉంది దీని మూలాన క్రిటిసైజ్ చేయడానికి. లేదు, ఇట్లా రావడం కూడా మంచిదే. ఎందుకంటే మన థాట్స్, మన మాటలు రిఫైన్ అవుతాయి. అంటే మన ఆలోచనలు కానివ్వండి, మన మాటలు కానివ్వండి కొద్దిగా పొదుపుగా స్వచ్ఛంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మొన్నటిదాకా ఏంటంటే మనదంతా కూడా డిఫరెంట్ వరల్డ్ వ్యూ. ఏంటంటే ఒక దూరంలో వెళ్ళిపోయాం, మనకి ఎదురు లేదు, మనల్ని అడిగేవాడు లేడు అన్నట్టుగా చెప్పిందే వేదం అయిపోయింది. కానీ ఇప్పుడు అట్లా కాదు. జనాల్లో ఏంటంటే ఆలోచనాత్మకత పెరుగుతుంది, పరిశీలనాత్మకత పెరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, బోధిస్తున్నప్పుడు ఏం బోధిస్తున్నావు అనేటువంటి ఒక స్క్రూట్ని డెఫినెట్గా చేసుకోవాలి. ఒక రంగా అది శుభపరిణామం, అదేమీ నెగిటివ్ ఏం కాదు. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోగలగాలి. అది ఇట్లాంటి అవకాశాల మూలాన, సందర్భాల మూలాన వస్తుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మనం దేంట్లో అయినా మంచి చూడగలగాలిగా. అది అయితే మనం ఆదికాండం గురించి గత 2 క్లాసులు కూడా మనం చాలా వివరాలు మాట్లాడుకుంటూ పోయాం. కొద్దిగా మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి వాటిని కొద్దిగా వైండప్ చేసుకుందాం. వైండప్ చేసుకుందామంటే ఒకసారి అట్లా చుట్టొద్దాం. ముందుగా మనం ఏం చేసామంటే గత 2 క్లాసుల్లో కూడా ఆదికాండాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి పునాది వేసుకుంటూ పోయాం. దాంట్లో మెయిన్గా ఏంటంటే కొన్ని స్ట్రక్చర్స్ని మాట్లాడాం మనం. అంటే ఏంటంటే ఇప్పుడు దేవుడు ఎన్ని రోజుల్లో సృష్టి చేశాడు? 6 దినాల్లో సృష్టి చేసి 7వ దినాన విశ్రమించాడు. సో ఇక్కడ 7 రోజులు అంటే 7 అనేటువంటి ఒక ప్యాటర్న్ అనేటువంటిది మనకి కనపడతా ఉంది. అంతేకాకుండా ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించాను అని మొదటి వచనం ఏదైతే ఉందో దాంట్లో కూడా హీబ్రూలో ఎన్ని మాటలు ఉన్నాయని చెప్పి చూసాం మనం. 7 మాటలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. తర్వాత దానికి వచ్చేసరికి మళ్ళీ ఏమైంది? 7 కాస్త తర్వాత వచనంకి వచ్చేసరికి 2 ఏళ్ళు 14 మాటలు అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే 7 లేక నిర్మాణములో 7 లేక పొందికతో ఈ గ్రంథం అనేటువంటిది మాట్లాడుతుంది అనేటువంటి విషయాన్ని మనం బాగా స్థూలంగా చూసాం. ఒకసారి వాక్యాన్ని చూద్దాం మనం. ఈసారి కొద్దిగా రిఫరెన్స్ బేస్గా మనం కొద్దిగా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. రిఫరెన్స్ బేస్గా మనం కొద్దిగా ముందుకెళ్దాం, చూద్దాం. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి ఒకసారి. అది ఇక్కడ మనకి 2 మాటలు వచ్చినాయి. ఈ 2 మాటలని కొద్దిగా ఈరోజు మనం చూద్దాం. అది ఆ రోజు నేను ఇట్లాంటి కొద్ది చిన్న చిన్న మాటలను స్పృశించలేదు. ఈ మాటలు చాలా కీలకమైనటువంటివి. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించాను. స్టేట్మెంట్ చూడండి, చాలా బోల్డ్ స్టేట్మెంట్. దీంట్లో ఏ విధమైనటువంటి అరమరికలు కానీ దాపరికాలు కానీ ఏమీ లేవు. జంజాటం కానీ గందరగోళం కానీ అంతకన్నా లేదు. ఎందుకు ఈ మాట అన్నాను అని అంటే, మనం ఏం చేసాము అని అంటే కొద్దిగా బాగా అర్థం చేసుకోవటానికి ఏన్షియంట్ నీర్ ఈస్టర్న్, ఏన్షియంట్ అంటే పురాతనమైన, నియర్ అంటే సమీపించిన, ఈస్టర్న్ అంటే ఈస్ట్ అంటే తూర్పు తట్టు దేశాలు మాట. ఇవి గత వారం క్లాసులో కూడా మనం చూసాం. ఏంటి, ఎన్ని దేశాలు ఉన్నాయి? టర్కీ కానీ, ఇరాన్ కానీ, ఇజ్రాయెల్ కానీ, ఇరాక్ కానీ, సిరియా కానీ, లిబియా కానీ, లేదా లెబనాన్ కానీ, ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటివి. అయితే ఏన్షియంట్ నీర్ ఈస్టర్న్ అన్నప్పుడు సుమారు క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల క్రిందట
మనుగడలో ఉన్నటువంటి దేశాలు దానికన్నా ముందున్నటువంటి దేశాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుంది అనేటువంటిది సాధారణంగా ఈ పదం వాడినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు వెళ్ళిపోయి తుర్రున 2024లో ఉన్నటువంటి దేశాల్లోకి వెళ్ళిపోపకండి. ఎక్కడికి వెళ్ళొద్దు? 2024లో ఉన్నటువంటి ఇప్పుడున్న ఇరాను, ఇప్పుడున్న ఇరాకు, ఇప్పుడున్నటువంటి పాలస్తీనా, ఇప్పుడున్నటువంటి వాటి జోలికి వెళ్ళబాకండి. ఇది ఎప్పుడుది? ఏన్షియంట్ నియర్ ఈస్టర్న్ అనేటువంటి మాట అది ప్రస్తావిస్తున్నాము అని అంటే క్రీస్తు పూర్వం దాదాపు 1500 సంవత్సరాల క్రిందట మనుగడలో ఉన్నటువంటి ఆ యొక్క నాగరికత, ఆ యొక్క సమాజము, ఆ యొక్క దేశాలను గురించి మనం స్పృశిస్తున్నాము అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ మాట ఎందుకంటున్నాను అంటే మనం ఆదికాండాన్ని అర్థం చేసుకోవటానికి, జాగ్రత్తగా గమనించండి, ఆదికాండాన్ని మనం అర్థం చేసుకోవటానికి మనకేమవుతుంది? అప్పుడున్నటువంటి సమకాలీన రచనలు. ఇప్పుడు మనం గత వారం కూడా, గత 2 క్లాసుల్లో కూడా మనం చూసాం, ఇచ్చినటువంటి మెటీరియల్ కూడా మనం మెన్షన్ చేసాం. ఏమని మెన్షన్ చేసాము? ఆదికాండం ఎప్పుడు రాయబడింది, ఎవరు రాశారు, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఈ మాట్లాడుకునేటువంటి టైం పీరియడ్కి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఏంటి, ఎలాంటి స్థితిగతులు ఉన్నప్పుడు మోషే రాయటం జరిగింది అనేటువంటి విషయాలను కూడా మనం మాట్లాడుకున్నాం, వాటిని కూడా గుర్తు చేసుకున్నాం. సో కంపల్సరిగా పొలెమిక్ అనేటువంటి మాటను ఒకటి పరిచయం కూడా చేశాను నేను 2 క్లాసుల నుంచి కూడా వాడుతూ ఉన్నాను. ఏంటి పొలెమిక్ అంటే? పొలెమిక్ అంటే ఏంటి అని అంటే రాతపూర్వకమైనటువంటి ఒక సంజాయిషిని సుదీర్ఘంగా చర్చించేటువంటి విషయాల్ని సుదీర్ఘంగా చర్చిస్తూ రాసేటువంటి వాటిని పొలెమిక్ అంటారు. సో ఏంటి మోషే ఏం చేస్తున్నాడు? వీళ్ళు 1500 సంవత్సరాల కిందట మోషే రాశాడు అనేటువంటి విషయం తెలుసు మనకి. ఎందుకని? మోషే ముందు రాయలా, వీటిని రాసింది ఎవరు? మోషేనే. ముక్తాకంఠంగా అందరూ చెప్పేది ఏంది? తోరా ఎవరు రాశారు, లేకపోతే మొదటి 5 కాండాలు ఎవరు రాశారంటే మోషే అంటారు. మోషే మరి ఎప్పుడు ఉన్నటువంటి వాడు? క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల దగ్గర ఉన్నటువంటి వ్యక్తి. సో మరి ఎప్పుడు రాసి ఉంటాడు మరి ఆదికాండం? కానీ అప్పుడు మెన్షన్ చేసినటువంటి, ప్రస్తావన చేసిన సంగతులు దానికన్నా పూర్వమే కావచ్చు. అర్థమవుతుంది నేను చెప్పే మాట? దానికన్నా పూర్వమే కావచ్చు. కానీ రాస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? లేదా మోషే కన్నా ముందు రచనలు ఏమైనా ఉన్నాయా? మోషే కన్నా ముందు ఎవరైనా రాశారా? మనకు లేదు. అక్కడ ఇప్పుడు అబ్రహాం రాసినట్టుగా ఏమైనా ఉందా మనకి? నోవాహ రాసినట్టుగా ఏమైనా ఉందా మనకి? లేదు. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మోషే దగ్గర నుంచి ఒక చక్కని నిర్మాణం అనేటువంటిది వ్యవస్థాగతంగా స్టార్ట్ అవుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి అప్పటి నుంచి కనుక మనం చూసుకుంటే అప్పుడున్నటువంటి రచనలు బాబిలోనియన్ కానీ, లేకపోతే అషీరియన్ కానీ, అక్కాడియన్ కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంత సాహిత్యం దొరికింది. ఈ సాహిత్యం అనేటువంటిది ఎలా ఉంది అని అంటే ఆదికాండంలో ఉన్నటువంటి సృష్టి నిర్మాణానికి సంబంధించినటువంటి సంగతులకు చాలా సామ్యతతో ఉంది. అర్థమవుతుందా నేను చెప్పిన మాట? అర్థమవుతుందా? ఎలా ఉన్నాయంటే అవన్నీ సామ్యత ఉంది. ఏంటి సామ్యత? మనం చూసేటువంటి ప్రధానమైనటువంటి సామ్యతలు ఏంటో తెలుసా? ఆ సామ్యత ఏంటో తెలుసా? మనకు కొన్ని మాటల్ని మనం చూద్దాం. చూడండి, ఉదాహరణకి బబిలోనికి సంబంధించినటువంటి దేవుడి గురించి బబిలోనియన్ ఇతిహాసంలో ఏముంది అనేటువంటి విషయాన్ని కొద్దిగా 2 మాటల్లో చెప్తాను. చూడండి, బబులోనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి దేవుడు ఒక అతను ఉన్నాడు. ఈ ముఖ్యమైనటువంటి దేవుడు పేరు ఏంటంటే ముర్దాక్. పేరేంటి అతని పేరు? ముర్దాక్. ఇతను ఏం చేశాడంటే తిమత్ అనేటువంటి ఒక సముద్రపు దేవుణ్ణి కానీ దేవతను కానీ ఓడించాడు అతను. ముర్దాక్ అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి దేవుడు, చీఫ్ గాడ్ అంటారు అతన్ని. అతడు ఏం చేశాడు? తిమత్ అనేటువంటి ఒక సముద్రపు దేవతని అతడు చంపినట్లుగా, అతడు దాన్ని హరించినట్లుగా మనకి వాళ్ళ యొక్క బాబిలోనియన్ ఇతిహాసంలో మనం చూస్తాం. చూసిన తర్వాత ఇక్కడ వాళ్ళు సముద్రాన్ని సంహరించడం, సముద్ర దేవతను సంహరించడం అనేటువంటిది దేంతో ముడిపడి ఉంది అని అంటే, సముద్రం అనేటువంటిది వాళ్ళ యొక్క నేపథ్యంలో ఏంటి అని అంటే ఇట్ ఈజ్ ఖయాస్ అని అంటారు. అంటే గందరగోళానికి సంకేతం అది. సో ఇతను ఏం చేశాడు? ఆ గందరగోళపు సముద్రాన్ని సంహరించిన తర్వాత, సముద్రపు దేవతను సంహరించిన తర్వాత
ఇప్పుడు మనకు కూడా ఉంటుంది కదా శని దేవుడు అని అంటారు, శని పడితే ఏంటంట. అట్లాగా సముద్రపు దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆ సముద్రపు దేవుడు లేదా దేవత అనేటువంటిది ఖేయాస్. ఖేయాస్ అంటే గందరగోళాన్ని సూచించేటువంటిది. సో ఈ గందరగోళాన్ని ఇతడు మొర్దోక్ అనేటువంటి దేవుడు ఏం చేశాడంటే, ప్రధానమైనటువంటి దేవుడు సంహరించాడు. సంహరించిన తర్వాత అతను ఏం చేశాడంటే సృష్టిని చేశాడు. చంపిన తర్వాత ఏం చేశాడు, సృష్టిని చేశాడు. సృష్టిని చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేశాడనంటే మందిరాన్ని కట్టాడు. ఆ మందిరాన్ని ఏమంటారంటే జుగురాత్ అంటారు. బాబిలోనియన్లో ఉన్నటువంటి మందిరాలను ఏమంటారు, జుగురాత్ అంటారు. అవి ఏంటంటే చాలా ఎత్తుగా కట్టబడతాయి. మనకి పిరమిడ్లు ఉంటాయి చూసారా, పిరమిడ్లు ఏమో మనకి ఇలా ఉంటుంది. పిరమిడ్ స్ట్రక్చర్ మీకు తెలుసు కదా, త్రికోణంలో ఇట్లా ఉంటుంది. ఈ జుగురాత్ అనేటువంటిది చాలా ఉన్నతంగా ఉండి ఇట్లా అన్నీ ఇట్లా మెట్లు పైకుండి చాలా మ్యాగ్నిఫిసెంట్గా, చాలా బ్రహ్మాండమైనటువంటి కట్టడం. ఇది కూడా సేమ్ పిరమిడ్ లాగే చాలా ఎత్తుగా ఉంటుంది అన్నమాట. ఇట్లా జుగురాత్ అని దీన్ని కట్టినట్టుగా మనం బాబిలోనియన్ ఇతిహాసంలో ఈ సృష్టివాదానికి సంబంధించినటువంటి వివరణలో మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ అన్నిట్లో కూడా సిమిలర్గా కనపడుతుంది. ఏంటి, సృష్టి అనేటువంటిది ఏదో యుద్ధంలో నుంచి వచ్చినట్లుగా, తర్వాత మందిర నిర్మాణం జరిగినట్లుగా, తర్వాత 7 రోజుల దాని యొక్క ఏమన్నాలి రిచువల్స్ ఉంటాయి. అంటే ఏంటంటే ఇప్పుడు గుడి ప్రతిష్ట అని మనం ఎట్లాంటివి ఉంటాయి చూసారా, గుడి ప్రతిష్ట అని, తర్వాత దాన్ని శాంటిఫై శుద్ధీకరణ చేయటం కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా ఈ 7 రోజులు 7 అనేటువంటి ప్యాటర్న్తో స్ట్రక్చర్తో రిపీట్ అయినట్టుగా మనం అప్పుడున్నటువంటి సమకాలీన రచనలో మనం చూస్తాం అన్నమాట. తర్వాత ఇంకా మనం చెప్పుకోవాలి అని అంటే ఉర్గాటిక్ బాల్ మిత్ అని కూడా అంటారు. ఉర్గాటిక్ బాల్ మిత్ అంటారు. అంటే బాలుకు సంబంధించినటువంటి, బాల్ తెలుసు కదా, అషీరియన్ గాడ్ అనుకుంటా మేబీ, అతను గురించినటువంటి ఇతిహాసం పురాణంలో కూడా సేమ్ ఇట్లాగే మనకు కనపడుతూ ఉంటుంది. కానీ అతనికి సంబంధించినటువంటి ఇతిహాసంలో ఏంటంటే కొంత డ్యామేజ్ అయింది ప్రతులు, అంటే కొంత పోర్షన్ దెబ్బతిని ఉండటం మూలన మధ్య మధ్యలో బ్రేక్ ఉంది. కానీ ఓవరాల్గా స్ట్రక్చర్ ఇట్లాగే ఉంది. ఏంటి బాల్ మిత్ అంటే, బాల్ అనేటువంటి దాంట్లో ఏమనుంది అని అంటే, బాల్కి సంబంధించినటువంటి ఇతిహాసం ఏముందంటే, ఎం అనేటువంటి దేవుణ్ణి బాల్ అనేటువంటి వాడు ఓడించాడు. ఓడించిన తర్వాత అతడు ఏం చేస్తున్నాడు అని అంటే, కొంత అక్కడ సిలిండర్ దెబ్బతింది. అంటే అక్కడ ఉన్నటువంటి బాల్ సాహిత్యానికి సంబంధించినటువంటి పలకలు ఉన్నాయి కదా, ఆ పోర్షన్ దెబ్బతింది. దెబ్బతిన్న తర్వాత ఏమవుతుందంటే సృష్టి చేసినట్టుగా ఉంటుంది. తర్వాత ఫస్ట్ ఏం చేశాడు, ఎం అనేటువంటి దేవుణ్ణి బాల్ అనేటువంటి వాడు ఓడించాడు. ఈ ఎం అనేటువంటి వాడు మరి దేనికి సంకేతం అని అంటే గందరగోళానికి సంకేతం. వాడు అంటే శనిదేవుడు అని అంటాం కదా మనకి. ఇందాక మనం బాల్ సాహిత్యం, ఇందాక బాబిలోనియన్ సాహిత్యంలో కూడా మనం చూసాం కదా కదా తిమాత్ అనేటువంటి ఒక సముద్రపు దేవుణ్ణి సంహరించాడు. ఆ సముద్రపు దేవుడు దేనికి సంకేతం, గందరగోళానికి, దీనికి సంకేతం అతను. అట్లాగే ఇక్కడికి వచ్చేసరికి బాల్ సాహిత్యంలో కూడా ఏమనుంది, అషీరియన్ సాహిత్యంలో కూడా ఎం అనేటువంటి వాడు గందరగోళానికి సూచనార్థంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత బ్రేక్ ఉంది. బ్రేక్ తర్వాత ఏమవుతుంది అని అంటే సృష్టిని చేసినట్లుగా కొంత వివరణ ఉంటుంది. తర్వాత బాల్ మందిరాన్ని కట్టినట్టుగా, అంటే బలయేలు అని ఉంటుంది మనకి. బాల్ అంటే తెలుగులో ఏమని ఉంటుంది, పాత మందల్లో బలియేలు అని చెప్పి మనకు తెలుగులో తర్జుమా చేశారు. బాల్ అంటారు, ఇంగ్లీష్లో నేను బాల్ అంటారు, మన తెలుగులో ఏమంటారు, బలియేలు అని అంటాడు. బయలును ఆశ్రయించారు అని అంటాడు చూసారా, గుర్తుందా? సో ఆ బాల్ అన్నా బలియేలు అన్నా ఒకటే, గుర్తుపెట్టుకోండి. వాడికేంటి, మనిషి రూపం ఉంటుంది, దున్నపోతు తలకాయ ఉంటుంది, చేతులు చాచి ఉంటాడు. ఎప్పుడు కూడా వాడికి ముందేంటంటే పెద్ద అగ్నిహోమం అనేటువంటిది రగులుకుంటూ ఉంటుంది. నరబలి ఇచ్చేటువంటి సాంప్రదాయం, సంస్కృతి అనేటువంటిది ఉంది. ఇది అక్కడ ఏది వాళ్ళ కానాన్ దేశంలోకి వెళ్ళే టయానికి బాగా వాడి వేడిగా ఉండేటువంటి సాంప్రదాయం. అదవుతుందా? సో ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అప్పటికి బాల్కి చాలా ఇతిహాసం, చాలా సాహిత్యం, చాలా నేపథ్యం అనేటువంటిది కూడా ఉంది. ఈ విధంగా మనకేంటంటే ఏన్షియంట్ నియర్ ఈస్టర్న్ లిటరేచర్ అంటే పురాతనమైనటువంటి సమీప తూర్పు దేశాలలో ఉన్నటువంటి సాహిత్యంలో
మనకి సృష్టివాదాన్ని గురించి, ఆ సృష్టి నిర్మాణం గురించి, సృష్టి నిర్మాణం అయిపోయిన తర్వాత మందిర నిర్మాణం గురించి, మందిర నిర్మాణం అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి 7 దినాల శంకుస్థాపన అంటే మనం అంటాము ప్రతిష్టకు సంబంధించినటువంటివి డెడికేషన్ అంటాం మనకి యాక్చువల్గా ఇంగ్లీష్లో. అలాంటివన్నీ కూడా ఒకే రకమైనటువంటి స్ట్రక్చర్లో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒకే రకమైనటువంటి నిర్మాణాన్ని ఆధారం చేసుకుని ఉన్నట్లుగా మనం చూడవచ్చు కొద్దిగా పరిశీలన చేస్తే. ఇప్పుడు మన బైబిల్కి వచ్చేస్తే బైబిల్లో కూడా ఏమంటున్నాడంటే, ఫస్ట్ ఏమన్నాడు? ఆది అందు దేవుడు భూమి ఆకాశమును సృజించును అన్నాడు. మరి వాళ్ళు ఏమన్నారు? వాళ్ళెవరు కూడా ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించినట్టుగా లేదు. సృష్టి అంతా కూడా ఎట్లా వచ్చినట్టుగా ఉంటుంది? ఒకడెళ్ళి ఒకటి చంపినట్టుగా, కొన్ని అంటే మనం చెప్పుకోలేనటువంటి శృంగారభరితమైనటువంటి మాటలతో కూడా ఉంటాయి. మనకు కూడా హిందూయిజంలో కూడా ఉన్నాయి. ఏమనుంది? సృష్టి ఏమనుంది? విష్ణుమూర్తి పడుకుంటే విష్ణుమూర్తి యొక్క నాభిలో నుంచి కమలం పుట్టింది. ఈ కమలంలో బ్రహ్మ ఉన్నాడు. ఈ కమలంలో బ్రహ్మ ఉన్నాడు. ఈ బ్రహ్మ ఏం చేశాడు? ఆకాశాన్ని, భూమిని, నీటిని సృజించినట్టుగా 3 భాగాల్ని తీసినట్టుగా మనం చూస్తాం. తర్వాత బ్రహ్మే 2 భాగాలుగా అయిపోయి స్త్రీగాను పురుషుడిగాను ఉద్భవించినట్టుగా కూడా మనము ఆయనలో నుంచి ఉద్భవించినట్టుగా మనం కొన్ని పురాణాల్లో మనం చూడవచ్చు. మేబీ కొన్ని వేరియేషన్స్ ఉండొచ్చు, ఎందుకంటే దాని పరిశోధన నేను అంత డీప్గా చేయలేదు. బట్ థీమ్ లైన్ చెప్తున్నాను నేను మీకు, అంతే. దీంట్లో రంధ్రాన్వేషణ చేయాల్సినటువంటి వాళ్ళు ఏం అవకాశం లేదు ఈ వీడియోలో కానీ వేరేగా కానీ. సో థీమ్ చెప్తున్నా అంటే ఏంటి, ఎట్లా సృష్టి జరుగుతుంది అనేటువంటి దానికి కదా. సో ఇట్లా కనుక మనం చూసుకుంటూ పోతే ఇప్పుడు మనకు బైబిల్ ఏం చెబుతుంది? చాలా క్లియర్ కట్గా ఆది యందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాను అని చెబుతుంది. తర్వాత ఏమన్నాడండి? భూమి ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ప్రస్థానం స్టార్ట్ అవుతుందండి. ఇది కొద్దిగా మనం జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ ఏమంటున్నాడు? భూమి ఎలా ఉందంట? నిరాకారంగాను శూన్యంగాను ఉన్నది అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఏమవుతుంది? ఈ నిరాకారము శూన్యములో నుంచి ఇప్పుడు మన దేవుడు ఏం చేయబోతున్నాడు? ఇప్పుడు చూడండి, కొద్దిగా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నిరాకారంగాను శూన్యంగాను ఉంది. అంటే దీన్ని ఒక మాటలు ఎట్లా చెప్పుకోవచ్చు? అంత గందరగోళంగా ఉంది, అంతా కూడా గందరగోళం. ఇందాక ఎమ్మ అనేటువంటి వాడి గురించి మాట్లాడుకున్నా, తిమోతి అనేటువంటి దేవుడి గురించి, సముద్ర దేవుడి గురించి మాట్లాడుకున్నా, ఏంటంటే వాళ్ళు గందరగోళానికి సంబంధించినటువంటి వాడు. సో వీళ్ళను సంహరించి ఒక ఆర్డర్ని సెట్ చేస్తున్నట్టుగా వాళ్ళకుంటే, ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడండి? లిటరల్గా క్రియేషన్ని ప్రస్తావన చేస్తూ ఏం చేస్తున్నాడు? ఆయన ఆర్డర్ తీసుకొస్తున్నాడు. నిరాకారంలో నుంచి ఏం తీసుకొస్తున్నాడు ఆయన? ఆకారం. దాన్ని ఇంకో మాటలు చెప్పాలంటే ఏం తీసుకొస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడు ఆయన? క్రమాన్ని, ఆర్డర్ని సెట్ చేస్తున్నాడు. ఇది గనక మనం ఈ పాయింట్ గనక ఆది కాండంలో 3 అధ్యాయాల్లో కనుక మనం పట్టుకుంటే, జాగ్రత్తగా రండి నేను చెప్పే మాట, ఈ 3 అధ్యాయాల్లో కనుక మనం పట్టుకుంటే ఏది? నిరాకారంలో నుంచి ఆకారం లేదా క్రమంలోకి ప్రయాణం జరుగుతుంది మన దేవుని ద్వారా అనేటువంటి విషయాన్ని కనుక మనం తెలుసుకుంటే, మనల్ని ప్రక్షాళన చేసుకోవడానికి, సంస్కరించుకోవడానికి ఎప్పుడు కూడా సన్నద్ధులుగా ఉంటాం. మనం ఎప్పుడు కూడా ఎలా ఉంటాము? సన్నద్ధులుగా ఉంటాము. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. సో ఈ నిరాకారంగాను ఉన్నటువంటి దీన్ని ఆయన ఎలా మారుస్తున్నాడు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు చెప్పండి, ఎలా మారుస్తున్నాడు అనుకోవచ్చు? దీనికి ఇక్కడ కొన్ని మాటలు కూడా నేను చెప్తాను చూడండి. ఇక్కడ 2 హీబ్రూ పదాలు వాడాడండి. ఏమన్నాడంటే దాన్ని
పదాలు వాడాడు అక్కడ హీబ్రూలో. ఏమన్నాడంటే తోహా బోహా. తోహా వా ఉంది కానీ సైలెంట్ బోహా అని అనరు, బోహా అంటారు అనుకుంటా. బోహా, తోహా బోహా అనేటువంటి మాటలు అక్కడ వాడటం జరిగింది. దీని పదం ఎట్లా వాడాడంటే తర్వాత మనం బైబిల్ భాషలో కనుక ఈ తోహా బోహా అనేటువంటి పదాలని ఎలా వాడాడని కనుక కొద్దిగా మనం ముందుకెళ్ళి గమనిస్తే బ్యారన్ విల్డర్నెస్ అన్నాడు అక్కడ. బ్యారన్ అంటే నిర్జీవమైనటువంటి ఒక అరణ్యాన్ని తలపించేటువంటి పదం. అది మీకు అర్థమవుతుందా? బ్యారన్, ఇప్పుడు గొడ్డుమోతుగా ఉన్నటువంటి దాన్ని బ్యారన్ అంటారు ఇంగ్లీష్లో. ఇప్పుడు మన గొడ్డుమోతు పిల్లలు లేదు, షారా పిల్లలు లేదు అన్నప్పుడు బ్యారన్ అంటారు, బ్యారన్ ఉమెన్. అంటే గర్భం లేదు అంటే ఏ విధంగా ఎండిపోయింది, ఉడిగిపోయింది, నిర్జీవంగా అయిపోయింది అనేటువంటి దాని అర్థం. సో అట్లాంటి అరణ్యములాగా ఎడారిలాగా ఉంది ఏంటి? భూమి ఆకాశం. సో దీన్ని ఆయన ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు ఆయన? క్రమం అనే మాట అన్నాము, కానీ బిబ్లికల్ భాషలో చెప్పండి మీరు. అందుకని నేను ఇందాక నుంచి క్రమాన్ని అనే వాడాను, కానీ ఇంకో పదాన్ని ఏదో ఉంది అన్నట్టుగా మిమ్మల్ని ఆపుతున్నా అక్కడ. ద్వితీయోపదేశకాండం 32:10 కూడా చూద్దాం. చూడండి, దీనికి సంబంధించినటువంటి పదాలు. నిరాకారం శూన్యంగా ఉంది అనేటువంటి దానికి కొన్ని పదాలను చూద్దాం. 32:10. అరణ్య ప్రదేశంలోని భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాన్ని కనుగొని ఆవరించి. అక్కడ అరణ్యము పాడైన ఎడారిలోని అని అంటున్నాడు. పాడైన అంటే ఏంటి? నిర్జీవమైన, పనికిరాని అనేటువంటి పదం అన్నమాట. అంటే ఈ తోహా బోహా అనేటువంటి పదాలు ఎలా వాడారు అనేటువంటి దానికి ఇవి నిదర్శనం. ఇంకొక 2 రెఫరెన్స్లు చెప్తాను, నోట్ చేసుకోండి, చదవాల్సినటువంటి అవసరం లేదు. యెషయా గ్రంథం 34:11. యెషయా గ్రంథము 34:11. యెషయా గ్రంథము 45:18. ఇర్మియా గ్రంథము 4:23. యెషయా గ్రంథం 45:18. ఇర్మియా గ్రంథము 4:23. ఈ వచనాలు కనుక చూస్తే ఈ తోహా బోహా అనేటువంటి పదాలు అంటే ఎట్లా నిరాకారంగాను శూన్యంగాను ఉంది అనేటువంటి పదాలను ఎలా వాడారు, తక్కిన లేఖనాల్లో ఎలాంటి అర్థంతో తర్జుమా చేశారు అనేటువంటి విషయాలను మనం చూడవచ్చు. సో దీంట్లో నుంచి ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? ఏమండి, ఇప్పుడు నిరాకారంగాను శూన్యంగాను ఉందంటే ఎట్లా ఉన్నట్టు? ఇప్పుడు ఏమేమి వస్తున్నాయి? మనం ఏమనుకున్నాము? ఒక మాట క్రమం అనేటువంటిది సెట్ చేస్తున్నాడు ఇక్కడ. ఆదికాండంలో ఏముంది? క్రమం ఉంది. ఈ క్రమం ఎట్లా జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా మనం చూస్తాం. ఇప్పుడు ఈ క్రమానికి కారణాలు ఏంటో కూడా మనం చూస్తాం. గత వారం క్లాసులోనే చెప్పాను నేను వాటిని. కానీ ఇప్పుడు వైండప్ చేసుకుంటున్నాం, మొత్తం కూడా సమీక్షించుకొని నెక్స్ట్ దాంట్లోకి జంప్ అవుతాం మనం. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? నిరాకారంగాను శూన్యంగాను ఉంది. దీనికి సంబంధించినటువంటి వచనాలు కూడా ఇందాక మనం యెషయాలో కానివ్వండి, లేకపోతే ద్వితీయోపదేశకాండం కానివ్వండి, ఇర్మియా కానివ్వండి, ఇవన్నీ చూస్తే నిర్జీవంగా చచ్చిపోయిన చవటబారినటువంటి స్థలాల్లాగా ఉంటాయి. సో దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? క్రమబద్ధీకరిస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్లోనే కనపడుతుంది. ఇప్పుడు దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించాను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉంది. ఏమంటే నెక్స్ట్ వచనం చదవండి, చూద్దాం. మళ్ళీ ఇక్కడికి వద్దాం. నెక్స్ట్ వచనం చూద్దాం. ఇక్కడ ఈ మాటను కూడా మనం చూద్దాం. ఈ రెండు చాలా కీలకమైనటువంటివి. ఈ రెండు మాటలు కూడా చాలా కీలకమైనటువంటి 2-3 వచనాలు కూడా. ఏమన్నాడు? ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వాజ్ హావరింగ్. వద్దు, అక్కడ దాకా వెళ్ళొద్దు మనం.
ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వాజ్ హావరింగ్ అన్నాడు. మరహ్పెట్ అనేటువంటి హీబ్రూ పదాన్ని వాడాడు అక్కడ. ఏది హావరింగ్? మనకి తెలుగులో ఏమన్నాడు దాన్ని? దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని అన్నాడు. అల్లాడతాం ఏంటి? కదలాడతాం ఏంటి? ఇది కరెక్ట్ మీనింగ్ తీసుకురాలి అక్కడ. జలముల పైన ఏమవుతుందంట? మనకేమనుంది? అల్లాడుచుండెను అని ఉంది. అల్లాడుతుందంటే మీరేమంటున్నారు? ఒకళ్ళు తిరుగుతుంది, కదులుతుంది అనేటువంటి అర్థాన్ని మీరు చెప్పారు. ఇక్కడ వాడబడ్డటువంటి పదం ఏంటంటే మరహ్పెట్ అన్నాడు హీబ్రూలో. ఈ పదాన్ని కొద్దిగా మనం ఆగాలి. ఇక్కడ ఆగి కొద్దిగా కనుక మనం చూస్తే అక్కడ ఒక క్రియాపదాన్ని కూడా వాడాడండి. దానికి అనుబంధంగా ఒక క్రియాపదాన్ని వాడాడు. ఇంగ్లీష్లో పదాలు చాలా స్పెసిఫిక్గా వాడాడు. హావరింగ్ అన్నాడు కదా, దానికి అక్కడ ఒక క్రియారూపకమైనటువంటి పదాన్ని వాడాడు. ఆ పదం ఏంటంటే రహబ్. ఏం వాడాడు? ఈ పదాన్ని వాడాడు, వెర్బ్ వాడాడు, ఒక సహాయక క్రియను వాడాడు. ఏంటండి? రహబ్ అనేటువంటి సహాయక క్రియను వాడాడు. దీని యొక్క అర్థం ఏంటంటే ఇండికేట్స్ గాడ్స్ ప్రజెన్స్ అండ్ కేర్. ఏంటండి? దేవుని యొక్క సన్నిధి, ఆయన యొక్క కేర్, సంరక్షణని సూచించేటువంటి పదం అని అంటాడు. ఇది ఇంకా బాగా అర్థం కావడం కోసం ఏమన్నాడంటే ఆయన డెఫినేషన్ ఇచ్చిన ఆయన, లైక్ ఎ మదర్ బర్డ్ దట్ హావర్స్ ఓవర్ ఇట్స్ యాన్. అంటే ఏంటంటే ఒక తల్లి పక్షి, గుడ్లు పెట్టినటువంటి కోడి కానివ్వండి, లేకపోతే ఒక పక్షిని కనుక మీరు తీసుకుంటే, ఈ పక్షి తను ఏం చేస్తుంది? గుడ్ల మీదకి వెళ్ళి తన సన్నిధిని అక్కడ ఉంచి ఏం చేస్తుంది? పొదుగుతుంది. ఈ పొదగటం అనేటువంటి ప్రక్రియ ద్వారా జనగా సొనగా ఉన్నటువంటి గుడ్డు ఏమవుతుంది? పిల్లగా రూపుదిద్దుకొని ఒక జీవిగా, జీవాత్మగా మారుతుంది. సో ఈ రహ్ అనేటువంటి క్రియ కానీ, మరహ్పెట్ అనేటువంటి ఆ పదం కానీ దాని యొక్క హీబ్రూ కాంటెక్స్ట్లో చూసినప్పుడు ఏమనుంది? యెహోవా ఆత్మ ఏం చేస్తుందంట? అల్లాడుతుందంటే గిరగిర తిరుగుతుందని కాదు. దాన్ని అక్కడ తీసుకురాలేకపోయారు, ఆ పదాన్ని కరెక్ట్గా తర్జుమా చేయలేకపోయారు. ఏం చేస్తుంది? మరహ్పెట్ అన్నాడు, లేదంటే రహబ్ అన్నాడు. ఏంటి దీని అర్థం ఏమిటి అని అంటే, ఒక్క మాటలో చెప్పాలి అని అంటే పొదుగుతుంది అని అంటున్నాడు. అక్కడ ఏం చేస్తుందంట? దేవుని ఆత్మ పొదుగుతుంది. ఏం భాష వాడాడు? పక్షి భాష వాడాడు. అక్కడ పక్షి ఏం చేస్తుంది? గుడ్ల మీదకి వెళ్ళి. సో నిరాకారంగాను శూన్యంగా ఉండేటువంటి దాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? ఒక క్రమాన్ని సెట్ చేస్తున్నాడు. ఇప్పుడు గుడ్డుగా ఉన్నటువంటి దాన్ని ఏం చేస్తున్నాడు? పిల్లగా జీవాన్ని ఇచ్చేటువంటి దానిగా మారుస్తున్నటువంటి పదం అది. సో ఏంటిది? యెహోవాత్మ జలములపై అల్లాడుచుందంటే ఏమని అర్థం చేసుకోవాలి? పొదుగుచుంది. పొదుగుతుంది అని అంటే ఆయన కోడి అని అనవాకండి. ఆ పదాన్ని, ఏం పదాన్ని వాడాడు? మీకు బాగా అర్థం కావడం కోసం, అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది తెలియటం కోసం వాడాడు. కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, సేమ్ సింబాలిజం ఒకసారి తీసుకొస్తాడు మనకి. మీ అందరూ గుర్తే ఉంటుంది. నిర్గమకాండము 19వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. నిర్గమకాండము 19:4.
ఐగుప్తులకు ఏమి చేసిద్దునో మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని నేను ఎట్లా చేర్చుకుంటునో. మోసే అంటున్నాడా? మీరు చూసిద్దిరి. ఎవరు అంటున్నారు ఆ మాట? దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు వాళ్ళని? నేను ఐగుప్తులకు ఏమి చేసితునో మిమ్మల్ని గద్ద రెక్కల మీద. గద్ద అంట తన రెక్కల మీద మోసి ఎలా తెచ్చుకుంటుందో అలాగా ఆయన వారిని ఐగుప్తు దాస్యంలో నుండి తెప్పించుకున్నాను అనేటువంటి మాటను అక్కడ వాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎట్లా వచ్చాడు అక్కడ? దీన్నే మనం ఒక వీడియో కూడా ఉంది మనది, ఆన్లైన్లో కూడా చూడండి. ఆంథ్రోపోమార్ఫిజం అని అంటారు. అంటే ఏంటంటే దేవుని యొక్క లక్షణాలని, దేవుని యొక్క పనుల్ని మనకి మరింత హత్తుకునే విధంగా చూపించడం కోసం మానవీయమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి భాషను వినియోగిస్తారన్నమాట. ఆయన చూచాడంటారు, ఆయన కదిలొచ్చాడంటారు. వాస్తవానికి ఆయన కాళ్ళు ఉండయా? ఆయన అదృశ్యుడు, అమరుడు కదా. కానీ ఎట్లాంటి భాష వాడతాడు అక్కడ? మనిషిలాగా పని చేసినట్టుగా, వ్యవహరించినట్టుగా వాడతాడు. దాని ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలి? దేవునికి మనకి ఉన్నటువంటి దగ్గర సంబంధాన్ని, ఆయన యొక్క మనసుని అర్థం చేసుకోవడానికి మనకి అదొక గొప్ప పునాది. అట్లాగే పక్షులకు సంబంధించినటువంటి మాట, జీవజాలాలకు సంబంధించినటువంటి మాటని, ఇవన్నిటిని కూడా మనకి బైబిల్లో వాడుతూ ఉంటారు. కనుక ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 32:11. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపై అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూస్తే, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు అల్లాడిద్దా? అది నిజంగా నాకు తెలియలా. అంటే మనకి అక్కడ తెలుగులో కరెక్ట్గా చేయలా. పక్షి ఏం చేస్తుంది? తన పిల్లల్ని ఇప్పుడు అంటే మనం పొద్దున కూడా చూస్తాం, రెక్కలంతా చేసి కొద్దిగా షేక్ చేస్తూ ఉంటుంది. మరి దాన్ని ప్రొజెక్ట్ చేయాలనుకున్నారేమో నాకు తెలియదు. దాన్ని ప్రొజెక్ట్ చేయాలనుకున్నాడేమో నాకు తెలియదు. బట్ బేసికల్గా ఏంటంటే ఈ అల్లాడటము అనేటువంటిది ఏంటంటే బిడ్డల్ని సంరక్షించేటువంటి పని, బిడ్డల్ని కనేటువంటి ప్రక్రియకి దగ్గరగా ఉన్నటువంటిదిగా మనం చూడాలి ఇక్కడ. ఓకేనా? అర్థమవుతుందా? సో ఎప్పుడైనా సరే మీకు ఇది కనపడింది అనుకోండి 2-3 వచనాల్లో ఏమని? యెహోవా ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అనేటువంటిది. ఇంకొకటి కూడా చూడండి, మోస్ట్ ఆఫ్ ది క్రియేషన్ అంతా కూడా ఎక్కడిలో నుంచి వచ్చింది? ఒక్క నిమిషం. ఆదికాండం 1వ అధ్యాయం 20-21 వచనాలు చూడండి. జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు. ఏంటండి? జలములు సమృద్ధిగా పుట్టించును. జనములా? జనమా? జలమా? జలములు అంటే నీళ్ళు. ఇప్పుడు నీళ్ళని ఏం చేయమన్నాడు? ఏంది కన్ఫ్యూజ్ చేస్తున్నారు నన్ను? ఏంటి జలములు ఏం సమృద్ధిగా పుట్టిస్తే? గుర్తు చదవండి. ఒక్క వాటి దగ్గర ఆగిపోతారేంది? 20 అన్నాను, 21 చదవమన్నాను. జీవము కలిగి చెలించు వాటిని, జీవము కలిగి చెలించు వాటిని. చెలించుట అంటే కదలకగలిగినటువంటి వాటిని ఏం పుట్టించాలంట? ఏంది జలములు అంటే ఏంటి? ఇప్పుడు నీళ్ళలో నుంచి ఏమొచ్చినాయి? ఇంత షాక్ ఇచ్చారు నాకు. ఏంది ఇప్పుడే కొత్తగా ఉంది నాకు ఇది.
నీళ్ళల్లో నుంచి వచ్చినాయి అవన్నీ. ఓహో, నేను మట్టిలో అట్లా వచ్చినాయి అనుకుంటున్నాను నేను ఇన్నాళ్ళు. తర్వాత కంటిన్యూ చేయండి. పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎరుగురును గాకనియు పలికెను. జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు, పక్షులు భూమిపై ఆకాశ విశాలములో ఎగురునుగాకనియు, దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగించు చెలించు వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారము లెక్కలు గల ప్రతి పక్షిని సృజించను. ఇది అక్కడి నుంచి అటు వచ్చింది, నీళ్ళ నుంచి. లేనిపోయిన గందరగోళం పెట్టారు నాకు. సరే, ఏదైనా కానీ నాకు భలే కన్ఫ్యూజ్ చేశారు మీరు. కానీ రెండవ వచనంలో ఏమనుంది? యెహోవా ఆత్మ. ఇప్పుడు ఈ ఆత్మ ఏం చేస్తుంది అనుకున్నాం? ఇక్కడ పొదుగుతుంది అని మూల భాషలో ఉంది. దాని ఫలితంగా ఏమవుతుంది? 21 వచనాల్లో దాంట్లో నుంచి రావడం అనేటువంటిది ఎక్కడి నుంచి? కానీ ఈ జలములు అనేటువంటి విచిత్రం చూసారా? నేను ఇందాక చెప్పినటువంటి ఉర్గాటిక్ టెక్స్ట్లో కానీ, అంటే అషీరియన్కి సంబంధించినటువంటి ఇతిహాసంలో కానీ, లేకపోతే బాబులేనికి సంబంధించినటువంటి ఇతిహాసంలో కానీ కనుక మనం చూస్తే, జలములు అన్నా సముద్రం అన్నా దేనికి సంకేతంగా ఉంది? గందరగోళానికి సంకేతంగా ఉంది. సో ఈ గందరగోళాన్ని యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే క్రమబద్ధీకరిస్తూ జీవాన్ని ప్రవేశపెట్టాడు. సీ ద డిఫరెన్స్, సీ ద పవర్. అక్కడ ఉన్నటువంటి పవర్ ఏంటో చూడండి. తర్వాత 1:7 చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి. దేవుడు ఆ విశాలము చేసి ఏంటండి? ఎవరు మళ్ళీ మొదటి నుంచి విశాలం క్రింది జలమును విశాలం మీది జలమును వేరుపరచగా ఆ ప్రకారం మళ్ళీ మొదటి నుంచి చదవండి. దేవుడు ఆ విశాలము చేసి. దాది ఎవరు? గొడవ ఏం జరగలా, యుద్ధం ఏం జరగలా. ఓకే, ఎవరు చేశారు? డిఫరెన్స్ కనపడిందా ఏన్షియంట్ నియర్ ఈస్టర్న్ టెక్స్ట్కి మనకి? ఆడి ఇతిహాసం కూడా గందరగోళంగానే ఉంటుంది. కానీ ఇక్కడ బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. ఏమని? దేవుడు చేసి, గాడ్ క్రియేటెడ్. దేవుడు వాటిని నిర్మిస్తున్నట్టుగా, దేవుడు వాటిని సృష్టిస్తున్నట్టుగా, తన మాట చేత తన జ్ఞానము చేత వాటిని ఏర్పాటు చేస్తున్నట్టుగా, నిర్వహిస్తున్నట్టుగా చాలా చక్కగా మనకి గ్రంథంలో కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఏం గుర్తుపెట్టుకోవాలా? ఏం కనపడుతుంది ఇక్కడ మనకి? దేవుడు ఏం చేస్తున్నాడు? గాడ్ ఈజ్ మేకింగ్ ఆర్ క్రియేటింగ్. దేవుడు చేస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు చేస్తున్నాడు. ఎట్లా చేస్తున్నాడు? తన మాట ప్లస్ జ్ఞానం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇదే విషయాన్ని కదా మనం ఎక్కడెక్కడ చూస్తాం. మనము సామెతలు 33వ అధ్యాయము 6 నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. సామెతలు మొదట కీర్తనలు చెప్పాను కదా. కీర్తన 33 6 నుంచి 11. తర్వాత సామెతలు 8వ అధ్యాయం 22 నుంచి 31 వచనాలు. ముందుగా కీర్తనలో 33వ అధ్యాయం 6 నుంచి 11 వచనాలను చూడండి. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఏమన్నాడండి? యెహోవా
వాక్కు చేత. ఇదిగోండి ఇక్కడ మనం ఆల్రెడీ రాసుకున్నాం. ఏమని? వాక్కు అని అన్నాడు. దాన్ని ఏమన్నా మాట అన్నాం, అంతే కదా. వాక్ అంటే ఏంటి? మాట కదా, శబ్దము, ధ్వనిద. సో ఆయన మాట వల్ల కలిగింది అని చెప్తున్నాడు కీర్తనకారుడు కూడా చాలా చక్కగా చెప్తున్నాడు. ఇంకోసారి చదవండి ఆ మాట. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి ఆయన నోటి ఊపిరి చేత సర్వ సమూహములు కలిగెను. సర్వ సమూహములు కలిగినట. 11 వచనాల వరకు కనుక మనం చూసుకుంటే చాలా అద్భుతమైనటువంటి వివరణ అక్కడ మనకి లిఖించబడింది. తర్వాత కీర్తనలు కూడా చూడండి. 7వ అధ్యాయము, సామెతలు 8వ అధ్యాయము 22 నుంచి 31 వచనాలు కూడా చూడండి. పూర్వకాలమందున సృష్టి ఆరంభమున కార్యములో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేశాడు. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వం నేను నియమింపబడింది. ఇక్కడ మనం కనుక చాలా జాగ్రత్తగా గమనిస్తే క్రియేషన్ అనేటువంటిది ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ విజ్డమ్. జ్ఞానము ద్వారా ఆయన సృష్టిని చేసినట్టుగా జ్ఞానము అనేటువంటిది ఆధారంగా మనకి సృష్టి వెనుక కనబడతా ఉంది. కాబట్టి ఈ రెండు దేవుడు చేస్తున్నాడు, ఎట్లా చేసాడు అనేటువంటి దానికి ఈ రెండు కూడా కనెక్షన్ అన్నమాట. తర్వాత యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం కూడా చూడండి. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఏమన్నాడు ఇక్కడ? ఆకాశమునకు సృష్టికర్త అయినటువంటి యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని స్థిరపరిచాను. ఇది కూడా చూడాలి ఇక్కడ. ఏమన్నాడు? సేమ్ మాట. నిరాకారంగా ఉండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు. నివాస స్థలము అగునట్లుగా అంటే ఏంటి? హీ సెట్టింగ్ ఆర్డర్. సో ఎందుకు ఈ ఆర్డర్? ఎందుకు ఏమండి ఆర్డర్ ఎందుకు? అంటే ఒక పదం చెప్పాలి. ఆ పదం వచ్చిద్దామని చూస్తున్నా. చచ్చిపోయేవాడికి పోయేటప్పుడు ఏదో చెప్పమంటారుగా, అనమంటారుగా. అంటే పీసు అంటున్నాడంట, తాడు అంటున్నాడంట, దారం అంటున్నాడంట, కానీ అసలు అంటలేదంట. ఆ టైంలో చుట్టూ తిరుగుతున్నారు కానీ ఎవరు దాన్ని అంటలా. ఇప్పుడు ఎందుకు ఆయన ఆర్డర్ని సెట్ చేస్తున్నాడు? దేనికండి? దేనికి ఆయన ఈ ఆర్డర్ అంతా ఎందుకు సెట్ చేస్తున్నాడు? ఈ భూమి కానీ ఆ భూమిలో ఉన్నటువంటి జీవరాశులు కానీ, నోట్ దిస్ పాయింట్, చాలా జాగ్రత్తగా గమనించండి. క్రియేషన్ కానీ, మెటీరియల్ క్రియేషన్ కానీ, దాంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ కానీ, అంటే ఇప్పుడు ఏమో ఉన్నాయి? జంతుజాలాలు ఉన్నాయి, జంతుజాలాలు పక్షులు ఉన్నాయి. తర్వాత ఎవరున్నారు? మనిషి ఉన్నాడు. వీటి యొక్క పర్పస్ ఏంటి? ఏం చేయాలి? అయ్యి భూమి ఉంది, భూమి మీద విత్తనాలు వేస్తే ఏమవ్వాలా? ఫలించాలా. అంటే భూమి పని ఏంటి? ఉత్పత్తి చేయాలి. భూమి ఏం చేయాలి? ఉత్పత్తి చేయాలా. ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులు ఏం చేయాలా? మరి మనిషి ఏం చేయాలా? దాన్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫ్రూట్ఫుల్నెస్, ఫలభరితంగా ఉన్నటువంటి దేవుని యొక్క నిర్మాణము వెనుక ఉన్నటువంటి అజెండా. మొదటి 3 అధ్యాయాలు ఈరోజు మనం ప్రధానంగా నొక్కి చెప్పాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటి? ఫ్రూట్ఫుల్నెస్, ఫలభరితంగా ఉండాలి. అందుకనే మీరు క్రిస్టియానిటీ ఎసెన్స్ కూడా ఎక్కడైనా చూసినా కానీ ఫ్రూట్ఫుల్నెస్ మీదే ఉంటుంది. అసలు దేవుడు ఎందుకు చేశాడు ఈ సృష్టి? ఆయన
చేతి మాట అంటే చేతి పని కావచ్చు, నోటి మాట ద్వారా కలిగినటువంటివి కావచ్చు. వాటి యొక్క పని ఏంటి? ఆయన ఏ విధంగా వర్క్ చేశాడో, ఆయన ఏ విధంగా ఉండాడో ఆ విధంగా వీళ్ళు కూడా ఏం చేయాలా? ప్రొడక్టివ్గా ఉండాలా, బ్లెస్సింగ్గా ఉండాలి అనేటువంటిది ఈ క్రియేషన్లో ఉన్నటువంటి మన యొక్క పర్పస్. అర్థమవుతుందా? నేను చెప్పే మాట అర్థమవుతుందా? ఏం చేయాలి? మన పర్పస్ ఏంటి? మనం ఒకళ్ళు ఫలించడానికి తోడ్పడేటువంటి వారంగా ఉండాలి, మనకు మనం కూడా ఫలిస్తూ ఉండాలా. ఈ లక్షణం అనేటువంటి దాన్ని ఆదికాండం మొదటి 3-4 అసలు మొదటి అధ్యాయంలోనే ఇమిడింపు చేశాం. మనం క్రిస్టియానిటీలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఆయన మనం కోరుకునేది కూడా ఏంటి? ఫలించాలనే కదా కోరుకునేది. ఇది ఎక్కడుంది? కాన్సెప్ట్ ఎక్కడుంది? మొదటి అధ్యాయంలోనే ఉంది. ఆయన నిరాకారంగా ఉన్నటువంటి దాన్ని క్రమబద్ధీకరిస్తున్నాడు. ఎందుకు క్రమబద్ధీకరిస్తున్నాడు? అది ఉత్పత్తి చేయాలి, ఆ ఉత్పత్తితో ఫలభరితంగా ఉండాలి అనేటువంటి. తర్వాత కొద్దిగా ముందుకు వెళదాం. ఈ క్రమంలో ఈ ఫలభరితంగా ఉండాలి, దాన్ని క్రమబద్ధీకరిస్తున్నాడు కదా. ఈ క్రమబద్ధీకరించేటప్పుడు ఆయన ప్రతి ఫేజ్లో కూడా జాగ్రత్తగా గమనించండి, ప్రతి ఫేజ్లో కూడా హీ సా ఇట్ గుడ్. ఆయన చేసిన ప్రతిదాన్ని కూడా ఎట్లా చూశాడు? మంచిదిగా చూశాడు. చూద్దాం ఒకసారి, చూద్దాం ఒకసారి. ఇది ఎన్నిసార్లు కనపడిద్ది అనుకుంటున్నారు? 7 సార్లు ఆదికాండంలోనే మొదటి అధ్యాయంలోనే ఆయన మంచిదిగా, హీ సా ఇట్ ఎవ్రీథింగ్ గుడ్, మంచిదిగా చూడటం అనేటువంటిది మనకి ఎన్నిసార్లు కనపడుతుంది? మళ్ళీ 7 సార్లు కనపడుతుంది. 7 అనేటువంటిది ఏంటి? బిబ్లికల్గా సంపూర్ణ సంఖ్య, దైవ సంబంధమైనటువంటి సంఖ్య. దేవుడు పనులు చేస్తున్నప్పుడు అన్ని 7 మీద జరుగుతుంది. చూసారా? అంటే ఎంత బ్యూటిఫుల్గా మాటలోనూ చేతలోనూ సంపూర్ణతను ఇమిడింపజేశాడు రచయిత అనేటువంటి దాన్ని కూడా మనము చూడాలి. దాన్నే మనం ఫస్ట్ క్లాసులో చెప్పుకున్నటువంటి హెప్టాడిక్ స్ట్రక్చర్ అంటాము అని అన్నాం. ఏంటండి? ఏంటి స్ట్రక్చర్? ఏంటి ఆ నిర్మాణం? ఏమంటాం? హెప్టాడిక్ అంటే 7 గుణాంకాల మీద ఇదంతా కూడా రాయబడి ఉన్నది. 7 గుణాంకాలతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది అనేకమైనటువంటి సంగతులు అనేటువంటి విషయాన్ని మనం చాలా చక్కగా చూసాం. మన సందేహం ఉందా దాంట్లో? మనకి మొదటి వచనంలో కనపడుతుంది, 7 దినాల సృష్టిలో కనపడుతుంది, తర్వాత ఆ మాటలు రిపీట్ అవ్వడం కనపడుతుంది, దేవుడు అనేటువంటి మాటలో కనపడుతుంది. దేవుడు అనేటువంటి మాట కూడా ఎన్నిసార్లు కనపడుతుంది కూడా చెప్పాను రాత్రి పోయినసారి. అంతా 32 24 ఇంత లెక్క చెప్పాను చూడండి. మెటీరియల్లో కూడా ఉంది. సో ఇదేమవుతుంది? ఆ రిపీటేషన్ అనేటువంటిది మనము చాలా చక్కగా చూడగలుగుతున్నాం. చూద్దాం, చూడండి. ఆదికాండము మొదటి అధ్యాయము 4వ వచనం చూడండి. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టు, అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయెను. మరియు ఫస్ట్లోనే 4వ వచనంలో అన్నాడు, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాను అని అన్నాడు. హీ సా ఇట్ గుడ్, మంచిగా చూశాడు ఆయన. ఇది మనకు 7 సార్లు కనపడుతుంది. రిఫరెన్స్లు కావాలంటే పాయింట్ చేసుకోండి. 4వ వచనము, 10వ వచనము, 12వ వచనము, 18వ వచనము, 21వ వచనము, 25వ వచనము, 31వ వచనం. మళ్ళీ చదువుతున్నాను చూడండి. 4వ వచనము, 10వ వచనము, 12వ వచనము, 18వ వచనము, 21వ వచనము, 25వ వచనము, 31వ వచనం. అర్థమవుతుందా? కాబట్టి చాలా చక్కగా మనకి కనపడుతుంది. ఇంకొకటి మనం కొన్ని చూడాల్సినటువంటి ఇతర విషయాలు కూడా మనం చూద్దాం. ఇది మీకు అర్థమవుతుందా? ఈ పాయింట్ అర్థమైందా మీకు? దీన్ని కొద్దిగా ఇక్కడ ఫినిషింగ్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ క్రమంలో నిరాకారంగా ఉన్నటువంటి దాన్ని క్రమబద్ధీకరిస్తున్నాడని చూసాము.
ఆ క్రమబద్ధీకరించేటువంటిది దేనికోసం? ఫలభరితంగా ఉండడం, ఉత్పత్తి చేయడం కోసం అని చూసాం. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం దగ్గరికి వెళదాం మనం. చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయును. ఇక్కడ సృష్టి మొత్తంలో కూడా తలమానికగా మణిమకుటంగా ఉండబోతుంది ఎవరు అని అంటే మనిషి. నాకు ఆశ్చర్యం వేసింది, నేను చెప్పాను అందు ముందు కూడా, మనిషికి దేవునికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని అన్నప్పుడు ఒక ముస్లిం వ్యక్తి నాతో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆడు కూడా జీవరాశుల్లో ఒక జీవమే అని అన్నాడు. అంతే. అంటే ఓ పంది అట్టాగో, ఓ పిల్లి అట్టాగో, ఓ కుక్క అట్టాగో, ఓ గాడిద అట్టాగో వాడు కూడా అంతే మనిషి అని అన్నాడు. కానీ వెన్ యూ సీ ద బైబిల్, నువ్వు బైబిల్ కనుక మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, మ్యాన్ అనేటువంటి వాడు, మనిషి అనేటువంటి వాడు, లేదా అదాం అనేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో, హీఈస్ అబౌవ్ ది క్రియేషన్ రిఫ్లెక్టింగ్ గాడ్. దేవుణ్ణి ప్రతిబింబిస్తూ, అంటే ఆయన పోలిక, ఆయన స్వరూపం కలిగినటువంటి వాడుగా ఉండి ఎలా ఉన్నాడు అంటే క్రియేషన్ మీద హెడ్గా ఉన్నాడు. ఇది మనం మర్చిపోకూడదు. ఎట్లా కనపడిద్ది ఈ మాట అంటే, ఒకటి మనిషిలో ఉన్నటువంటి విశిష్ట గుణాన్ని 26వ వచనం చెప్తుంది. ఏమంటుంది? దేవుడు తన పోలిక తన స్వరూపము చొప్పున నరుని చేయుదుము అని అన్నాడు. కాబట్టి ఏ జీవరాశి గురించి కూడా మాట్లాడేటప్పుడు తన పోలిక తన స్వరూపం అనేటువంటి మాట ఎవరికి వాడాడు? కేవలము మనిషికి మాత్రమే వాడాడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇది కూడా చూద్దాం. చూడండి, 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. 2:20. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టాను అని అన్నాడు. అబ్రహాం గారు, మీకు పేరు ఎవరు పెట్టారండి? మీకు పేరు ఎవరు పెట్టారండి? మీకండి? మీకు? ఆహా, మీరు పుడుతుందనే కేకేస్తాన్ని పేరు పెట్టుకుని రాలేదా? ఎవరు పెట్టారు? నీకన్నా పైగా ఉన్నటువంటి వాళ్ళు, నువ్వు కలగటానికి కారణమైనటువంటి వాళ్ళు నీకు పేరు పెడతారు. ఇప్పటికి పేరు ఎవరు పెట్టారు? 2వ అధ్యాయం 20వ వచనంలో ఏమనుంది? ఆదాము సమస్తమైనటువంటి పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త జంతువులకి అని వదిలిపెట్టాడా? పేర్లు పెట్టాడు. పేరు అనేటువంటిది ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ని, గమనాన్ని సూచిస్తుంది. క్యారెక్టర్ని, ఐడెంటిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది పేరు అనేటువంటిది. ఇది ఎవరిస్తారు? నీకు ఆధారభూతమైనటువంటి వాడు, నిన్ను పుట్టించినటువంటి వాడు ఇస్తాడు. అంటే ఇప్పుడు ఆదాము ఏ స్థితిలో ఉన్నాడు సర్వసృష్టి మీద? ఇది సింపుల్ పాయింట్. అక్కడ అర్థమైందా? నేను చెప్పిన మాట అర్థమవుతుందా? అంతేకాకుండా ఆదాముకి ఇంకొక టాస్క్ అజైన్ చేశాడు. అది చూసినప్పుడు కూడా మనకి అర్థమవుతూ ఉంటుంది. చూద్దాం. చూడండి, మళ్ళీ 1వ అధ్యాయానికి రండి. 28వ వచనం చూడండి. 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించి మీరు ఫలించటము అనేటువంటిది కేవలం ఆదాం విషయంలోనే కాదు. ఈ సృష్టి క్రమాన్ని 6 రోజులు సృష్టి చేశాడని చూస్తాం కదా, దాంట్లో మనకి ఒక డివిజన్ ఉంటుంది. ఏం డివిజన్ ఉంటుందో తెలుసా? 6 + 1 = 7. తర్వాత 3 + 3 + 1 = 7 స్ట్రక్చర్ కనపడుతుంది. ఎట్లా కనపడుద్ది?
ఆదికాండం 2వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి ఒకసారి. దేవుడు తాను చేసిన తన పనిని 7వ దినములోగా సంపూర్తి చేసి. అది ఏం చేశాడు ఆయన? 7వ దినములోగా. 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించాడు. అంటే ఏం చేశాడు ఆయన? ఇదిగోండి ఇక్కడ జాగ్రత్త చూడండి. 6 రోజులు సృష్టి చేసి 7వ దినాన ఆయన విశ్రమించాడు. దీన్ని ఏమన్నాడు ఇక్కడ? ఎట చెప్పుకోవచ్చు? 7 రోజులు ఎట్ట వస్తుంది. తర్వాత ఇంకొక స్ట్రక్చర్ ఉంటుంది దీంట్లో, మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆదికాండంలో ఏం కనపడుతుంది? ఈ 6 2 విభాగాలుగా ఉంటుంది. మొదటి దినమాయను, 2వ దినమాయను, 3వ దినమాయను, 4వ దినమాయను, 5వ దినమాయను, 6వ దినమాయను అంటుంటాడు కదా. దీన్ని ఏం చేసాం మనం ఇక్కడ? జాగ్రత్తగా చూస్తే ఎన్ని కనపడుతుంది? 2 మూళ్ళు కనపడుతుంది. ఒక మూడులోనే ఏం కనపడుతుంది అంటే 6లో ఎన్ని కనపడుతున్నాయి? 2 మూళ్ళు కనపడుతున్నాయి. 2 మూళ్ళు 6 కదా. 7వది ఏంటి? విశ్రాంతి దినం. మొత్తం కలుపుకుంటే ఏమొచ్చింది? 7 రోజులు సృష్టి వచ్చింది. ఒకటేమో స్ట్రక్చర్లో ఏం కనపడుతుంది? 6 రోజులు సృష్టి చేశాడు, 7వ దినాన్ని విశ్రమించాడు, మొత్తం 7 రోజులు వచ్చేసింది. దీన్ని ఇంకా సూక్ష్మంగా గమనిస్తే ఈ 6లో ఎన్ని భాగాలు కనపడుతున్నాయి మనకి? 2 భాగాలు కనపడతాయి. 2 భాగాల్లో మొదటి 3 భాగాల్లోనేమో ఉత్పత్తి కనబడుద్ది. ఏం కనపడుద్ది? ఉత్పత్తి. ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే, తెలుగులో ఏమనాలి దాన్ని? ఉత్పత్తి అనాలా? బేస్ కనపడుతుంది. ఉత్పత్తికి కావాల్సినటువంటి పునాది కనపడతా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఫ్రూట్ఫుల్నెస్ కనపడతా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో ఏమంటాడంటే, ఆకాశాన్ని సృష్టించినట్టుగా, భూమిని సృష్టించినట్టుగా, ఆకాశ నక్షత్రాలు వీటిని చేసినట్టుగా ఉంటుంది మొదటి 3 రోజులు. వాటిలో నుంచి వాటిని ఉత్పత్తి చేసే ఈ క్రమాన్ని ఈ 3 దినాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను చూపిస్తాను, అది కూడా మీకు చూపిస్తాను. సో ఇదంతా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? క్రమం చేస్తూ ఇవన్నీ ఏం చేయాలా? ఇది ఆయన డిజైన్, ఇది ఆయన ఎజెండా. సో ఈ 3 కనుక మనం చూస్తే, ఈ మొదటి 3లోనేమో పునాది పడుతుంది, 2వ 3లోనేమో ఉత్పత్తి చేయాల్సినటువంటి ఎజెండా పడుతుంది. కాబట్టి క్రియేషను ఏం చేయాలా? ఉత్పత్తి చేయాలా. మనిషి ఏం చేయాలా? ఉత్పత్తి చేయాలి. మీకు అర్థమవుతుందా? ఉత్పత్తి చేయడం అనేది మన ఎజెండా. అందుకనే మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే మనం ఒకళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. ఒకళ్ళ యోగక్షేమాలని మనం పర్యవేక్షించాలా, పరామర్శించాలా. ఒకరి కష్ట సుఖాల్లో మరొకరు పాలుబొంబులు పంచుకోవాలా. ఇది కాన్సెప్ట్ బేస్ ఎక్కడ పడుతుంది అని అంటే ఆదికాండంలోనే పడుతుంది. మీకు అర్థమవుతుందా? ఆదికాండంలోనే పడుతుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి స్ట్రక్చరు, చాలా అద్భుతమైనటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా. మనం ఎప్పుడు కూడా ఇంత నిర్మాణం ఉందా, లేకపోతే ఇంత లోపల సంగతులు ఉన్నాయా అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. దీన్ని అవకాశం ఉంటే మరి ఎప్పుడన్నా డెవలప్ చేస్తాను. దీన్ని నేనేంటంటే మెటీరియల్ తయారు చేయాల్సింది, చార్ట్ వేయాల్సింది. దీనికి కూడా ఒక చార్టు. ఈ చార్ట్ నేను వీలుంటే నెక్స్ట్ టైము నేను వేస్తాను. ఏది? ఈ స్ట్రక్చర్. ఇక్కడ మనం మాట్లాడుకోవడానికి విశ్రాంతి దినం అనేటువంటిది కూడా మాట్లాడుకోవాలి బేసిక్గా. ఎందుకంటే ఒక పెద్ద వాదన ఒకటి ఉంది. ఏంటి అని అంటే, విశ్రాంతి దినం అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేసి దేవుడు పరిశుద్ధపరిచింది. అది ఇప్పటికి కూడా ఉంది, అది ఇప్పుడు కూడా కొనసాగించాలి అనేటువంటి అజెండాతో చాలామంది ఉన్నారు. సెవెంత్ డే కావచ్చు, మెస్సియానిక్ జ్యూస్ కావచ్చు, యెహోవా సాక్షులు కూడా శనివారమేనా? కాదే, వాళ్ళు శనివారమేనా? ఓకే, వాళ్ళు శనివారమే కావచ్చు. తర్వాత ఇంకెవరు ఉన్నారు? ఇంకో గ్రూప్ కూడా ఉంది. సెవెంత్ డేను ఇదే కాకుండా కొన్ని గ్రూప్స్ స్టిల్ అడ్వకేట్ చేస్తాయి. ఏమైనా అడ్వకేట్ చేస్తున్నాయి? విశ్రాంతి దినాన్ని పాటించాలి. ఇది కొద్దిగా కాంట్రవర్షియల్. దీన్ని ఒకరోజు ఫుల్గా హ్యాండిల్ చేయాలి. బట్ ఐ డోంట్ బిలీవ్ సబ్బాత్ అనేది స్టిల్ ఎగ్జిస్ట్ అనేది నేను నమ్మను.
ఓకే, ఇది మనం ఎప్పుడన్నా తర్వాత నేను సపరేట్ క్లాస్గా డీల్ చేస్తాను నేను. కానీ ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. చివరికి వస్తే ఏమవుతుంది, ఈ ఒకటి అనేటువంటిది దేవుడు సెట్ ఏ సైడ్ చేసినట్టుగా కనపడుతుంది. కానీ దాంట్లో ఒక అర్థం చెబుతాను మీకు అంతే. ఏంటండి, ఒక విషయాన్ని మనం గమనించాలి. ఒకసారి చూద్దాం, చూడండి 2వ అధ్యాయము. మొదటి 2-3 వచనాలు చూద్దాం. 2వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు, లేదా మొదటి 3 వచనాలు. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. ఇది మళ్ళీ ఎక్కడ వాడతాడంటే, ఇది నిర్గమకాండంలో కనపడిద్ది ఈ మాట. ఇది ఎక్కడ బా నిర్గమకాండంలో ఎక్కడ, 31వ అధ్యాయము 17వ వచనం చూడండి. నిర్గమకాండము 31వ అధ్యాయము 17వ వచనం. నాకును ఇశ్రాయేలుకును అది ఎల్లప్పుడూ గుర్తయి ఉన్నది. ఏలయనగా 6 దినములు యెహోవా భూమాకాశములను సృజించి 7వ దినమున పని మాని విశ్రమించినని చెప్పుము. సరే అన్న. మరియు 18 మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుతూ సాధించిన తర్వాత ఆయన తన శాసనము గల 2 పలకలను అనగా దేవుని వేరుతో. ఇక్కడ మీరు 17వ వచనం మీద కొద్దిగా ఫోకస్ పెట్టండి. 17వ వచనంలో మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఏం చేశాడంటే దేవుడు 6 దినములు యెహోవా భూమాకాశములను సృజించి 7వ దినమున పని మాని. అసలు పర్పస్ ఆఫ్ సాబత్ ఏంటి అని అంటే ఒక్క మాటలో కనపడుతుంది, విశ్రమించడం అనేటువంటిది. మందిరం అనేటువంటిది ఆయన విశ్రమించేటువంటి చోటు లేదా ప్రాంతం. ఎక్కడ చెబుతాడు అది గుర్తుందా ఎవరికైనా? గుర్తుందా? మందిరం అనేటువంటిది ఆయన విశ్రమించేటువంటి ప్రాంతం అని ఒక రెఫరెన్స్ ఉంది. ఎక్కడన్నా తెలుసా? ఎవరికైనా ఐడియా ఉందా? కాదు, ఓల్డ్ టెస్ట్మెంట్లో చెప్పాలి. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంది, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్. కీర్తనల గ్రంథము 132 లేదా 132వ కీర్తన 7-8 వచనాలు చూడండి ఒకసారి. 7-8 వచనాలు. నూట 132వ కీర్తన 7-8 వచనాలు. ఆయన నివాస స్థలములకు బోధము రండి. ఏమన్నాడండి? ఆయన నివాస స్థలములకు బోధము రండి. ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదాము. ఏది ఇంతకు ఆయన పాదపీఠం ఏంది? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. ఎందుకీ 132వ కీర్తన అన్నిటికన్నా పైన ఏదో రాశాడు చూడండి. ఏమని రాశాడు? యాత్రా గీతము. ఎక్కడి నుంచి ఎక్కడికి యాత్ర చేస్తున్నారు వాళ్ళు? చెదిరిపోయి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు వృత్తిరీత్యా తమ నివాసాలని యెరూషలేము వెలుపట ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు ఏం చేయాలా? సంవత్సరానికి 3 సార్లు
యెరూషలేములోనికి సియోను కొండకి వాళ్ళు రావాలా. ఇది వాళ్ళ విధానం కదా. సో ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? సియోను వెళ్తున్నారు, యెరూషలేంకి వెళ్తున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే ఈ యెరూషలేంకి వెళ్ళేటప్పుడు తీర్థయాత్రలప్పుడు వాళ్ళు పాడుకునేటువంటి పాట అది. ఏమంటున్నారండి వాళ్ళు? ఇప్పుడు మళ్ళీ చూద్దాం చూడండి. ఆయన నివాస స్థలమునకు పోదాం రండి. ఆయన నివాస స్థలం ఏది? యెరూషలేము, సియోను కొండ. తర్వాత ఏమన్నాడు చూడండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదాము రండి, యెహోవా లెమ్ము, బలసూచకమైన మందసముతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలములోనికి ప్రవేశింపుము అని అంటున్నాడు. ఆ గుడారం ఏదైతే ఉందో లేదా మందిరం ఏదైతే ఉందో ఏంటది? ఆయన యొక్క నివాస స్థలము, ఆయన విశ్రాంతి తీసుకునేటువంటి స్థలము. దాన్నే ఏమన్నాడంటే రెస్ట్ అన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ 6 రోజుల్లో సృష్టిని ఏర్పాటు చేసి స్థిరపరిచిన తర్వాత 7వ దినాన ఆయన ఏం చేస్తున్నాడు? పని అంతా కూడా ముగించి ఎక్కడ రెస్ట్ తీసుకుంటున్నాడు? రెస్ట్ తీసుకునే ప్లేస్ ఏది? కాస్మోస్ కదా, అంటే లోపల భాగం కదా, హెవెన్లో కదా వెళ్ళేది, ఆ నివాస స్థలంలో కదా వెళ్ళేది ఆయన. సో ఆ నివాస స్థలం ఏంటి భూమి మీద? గుడారం కానీ మందిరం కానీ. ఫస్ట్ గుడారం కదా, గుడారం నుంచి తర్వాత ఏమొచ్చింది? యెరూషలేం మందిరం వచ్చింది. సో ఇది ఆయన రెస్టింగ్ ప్లేస్, అది ఆయన సేద తీరేటువంటి ప్లేస్, ఆయన యొక్క రెస్టింగ్ ప్లేస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకొకసారి మనం ఏం చేద్దాము అని అంటే ఆదికాండం 2వ అధ్యాయం 3 వచనాలని, నిర్గమాకాండము 31వ అధ్యాయం 17వ వచనాలని రెండింటిని క్లంప్ చేసి చూడండి. ఇప్పుడు ఆ రెండింటిని క్లంప్ చేసి చూడండి, అంటే రెండింటిని పొందుపరుచుకొని చూసుకోండి. చూస్తే మనకు అర్థమయ్యేటువంటి మాట ఏంటి అని అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? 6 రోజులు సృష్టి చేసిన తర్వాత 7వ దినాన విశ్రమిస్తున్నాడు. మీరు నిర్గమకాండం 31వ అధ్యాయం 17వ వచనం చూస్తే మనిషి కూడా ఏం చేయాలా? 6 రోజులు కష్టపడి 7వ దినాన్ని ఎక్కడికి రావాలా? ఆయన సన్నిధికి రావాలా. వాళ్ళ విశ్రాంతి దేవుని విశ్రాంతి జంక్షన్ పాయింట్ ఏది? టెంపుల్, మందిరం. సో ఏం కనపడుతుంది అని అంటే ఒకరోజు వాళ్ళు పూర్తిగా దీంట్లో కూడా ఏం కనపడుతుంది? దేవుడు 6 రోజులు సృష్టి చేసినటువంటి క్రమాన్ని ఇప్పుడు మనిషి కూడా ఏం చేస్తున్నాడు? అనుసరిస్తున్నాడు. నీకు దేవుడు ఆర్డర్ సెట్ చేసిన ఆర్డర్ని ఎవరు ఫాలో అవుతున్నారు? మనిషి కూడా ఫాలో అవుతున్నాడు. మనిషి ఫాలో అవటమే కాకుండా దేవుడు ప్రతి దాన్ని కూడా ఎట్లా పెట్టాడు? ఒక ఆర్డర్లో సెట్ చేశాడు. ఇది చాలా బ్యూటిఫుల్ స్ట్రక్చర్. అసలు ఆదికాండంలో మనం ఆదికాండాన్ని అంతా కూడా ఈ చంద్రమండలాలు, నక్షత్రాలు, మొక్కలు, పిట్టలు అనే చూస్తున్నాం, కానీ అసలు ఆ స్ట్రక్చర్లో ఏమేమి ఉంది, స్ట్రక్చర్లో అంటే నిర్మాణంలో వెనుక ఎంతంత లోతుంది, ఎట్లాంటి ఉద్దేశాలు బయటపడుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం సరిగ్గా చూడాలి. అదవుతుందా నేను చెప్పిన మాటలో? ఇప్పుడు చూడండి ఏమవుతుంది? ఆయన ఫాలో అయినటువంటి ప్యాటర్న్ని ఎవరు ఫాలో అవ్వమంటున్నాడు? ఇక్కడ మానవుడు ఫాలో అవుతున్నాడు. ఫాలో అయ్యి రెస్టింగ్ ప్లేస్లోనేమో ఆయన ఉన్నాడు, రెస్ట్ రోజు ఏమో వచ్చి ఆయన కలుస్తున్నారు. ఇక్కడ ఆయన స్వరూపధారిగా ఆయన స్వరూపంలో ఉన్నటువంటి మనిషి చేయాల్సినటువంటి పని ఏంటి, చేస్తున్నటువంటి పని ఏంటి అనేటువంటిది ఈ 2 వచనాలను సరిపోల్చుకుంటే మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. సో ఇక్కడంతా కూడా ఒక ఆర్డర్ కనపడుతుంది, చాలా చక్కని ఆర్డర్ అనేటువంటిది, నిర్మాణం అనేటువంటిది కనపడుతుంది. ఆ రోజు ఏం చేస్తున్నాడు? మనిషి వెళ్ళి దేవుణ్ణి కలుసుకుంటున్నాడు. ఆయనతో సహవాసం చేయడానికి ఒక దినాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా మనకు కనపడతాం. ఇది కొద్దిగా విశ్రాంతి అనేటువంటి దాన్ని మరి ఒక సందర్భంలో కొద్దిగా లోతుగా చూద్దాం మనం. కానీ ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది అదొకటి చాలు. తర్వాత అక్కడే 132వ కీర్తనలో 13-14 వచనాలు కూడా చదవండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. 132వ కీర్తన 13
యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు. యెహోవా ఏం చేశాడంటండి? సియోన్ని ఏర్పరచుకొని ఉన్నాడు. నివాస స్థలంగా దాన్ని కోరుకొని ఉన్నాడు. అది ఇది నేను కోరిన స్థలము. అది ఇది నిత్యము నాకు విశ్రమ స్థానంగా ఉండును. అది ఇక్కడే నేను నివసించేదను. ఏమన్నాడు అక్కడ? నిత్యము అని అన్నాడు. ఇప్పటికీ స్టిల్ ఎంతమంది నమ్ముతున్నారు యెరూషలేములో ఆయన నివాస స్థలం ఉందని? యెరూషలేములో ఆయన నివాస స్థలం ఉందని ఎవరు నమ్ముతారు? బైబిల్ తెలియనటువంటి వాళ్ళు, వేయేండ్ల పరిపాలనావాదులు, ఆ పెంతుకొస్తు బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళు నమ్ముతారు. ఇప్పటికీ నమ్ముతారు. ఏమంటారు? ఇప్పుడు యేసుప్రభు, ఇప్పుడు దేవుడు ఆడున్నాడు అన్నాం అనుకో, ఎక్కడన్నా అంటాడు? సంఘంలో ఉన్నాడు అంటాడు. ఆడి సంఘంలో ఉన్నాడంటాడు. సంఘంలో ఉన్నాడంటాడు. మళ్ళీ రెండో రాకడలో ఆయన యెరూషలేము కేంద్రంగా పరిపాలన చేస్తాడు, ఆయన పరిశుద్ధ స్థలం అంటాడు. ఆడు అసలు దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అయ్యాడు అనేటువంటి సంగతి మర్చిపోయి ఏం చేస్తున్నాడు తెలుసా? మళ్ళీ తీసుకెళ్ళి దేవుడిని వెనక్కి తీసుకెళ్తున్నాడు. ఆయన కోరుకున్నటువంటి నివాస స్థలము అనేటువంటిది మన హృదయము, మన సమాజం కానీ స్థలం కాదు, హస్తకృతమైనటువంటి ఆలయము కాదు. ఇదే కదా మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో అనేకమైనటువంటి ప్రవచనాలని ఉటంకిస్తూ మూడో అధ్యాయంలో కానీ, 2 కొరింథీ 6వ అధ్యాయంలో కానీ, 6:18లో కానీ అన్నిట్లో చెప్పేది ఏంటి? మీరు దేవుని ఆలయం ఉన్నారని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మీలో నివసించున్నదని మీరు ఎరుగురా? మరి ఈ కాన్సెప్ట్ మర్చిపోతే అట్లాగా. కానీ మళ్ళీ రెండో రాకడ అనగానే మళ్ళీ ఎక్కడికెళ్తాడు? యెరూషలేములోకి వెళ్ళి యెరూషలేముకి వస్తాడు. యెరూషలేము కేంద్రంగా పరిపాలన చేస్తాడు. ఆయన ఇజ్రాయిలే, ఆయన ప్రజలు అనే మాట మళ్ళీ చెబుతూ ఉంటారు. ఇది చాలా చాలా తప్పు థియాలజీ, చాలా చాలా తప్పది. దేవుని యొక్క ఆలోచన ఏంటి అని అంటే ఒక కేంద్రం నుంచి విస్తరించడం, ఒక పాయింట్ నుంచి విస్తరించడం. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? ఏదెన్లో ఒక తోటను వేసి నరుని అక్కడ సేద్యపరచడానికి, కాయటానికి ఉంచాడు. కానీ మనిషి యొక్క అజెండా ఏంటి? మనిషి యొక్క అజెండా ఏంటి? 26వ వచనం ఏముంది? 26 నుంచి 28 వచనాలు ఏం చేయాలా? ఫలించాలా, విస్తరించాలా. విస్తరించడం అంటే ఏమవ్వాలా? బౌండరీస్, మీ హద్దులు పెరగాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నామండి, అబ్రహాం గారు ఉన్నారు. అబ్రహాం గారు తన శక్తి వంచన లేకుండా కష్టపడ్డాడు. ఆయన టైంలో ఏం చేశాడు? ఇది కొనుక్కున్నాడు, ఈ స్థలం తీసుకున్నాడు, ఇక్కడ ఆయన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన చర్చిని ఏర్పాటు చేసుకున్నాడు, ఇక్కడ నుంచి కేంద్రంగా స్టార్ట్ అవుతున్నాడు. ఇప్పుడు ఈయన ఫలించాలా? ఫలించాలంటే ఏముంది? పెళ్లి చేసుకున్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్లి చేస్తాడు. మరి ఇదెట్ట విస్తరిస్తుంది? ఆయన విస్తరిస్తున్నాడు. కానీ ఇప్పుడు ఆయన విస్తరిస్తే ఇదెట్ట సరిపోద్ది? మరి ఆయనకి తగ్గట్టుగా ఆయన స్థలం కానీ, ప్రాంతం కానీ ఏం కావాలా? విస్తరించాలా లేదా? దాన్ని కంపెన్సేట్ చేయాలి కదా, దానికి సరిపోవాలి కదా. ఇప్పుడు నేను మాత్రం 4 పిల్లల్ని చేసుకొని 40 మంది పిల్లల్ని కన్నాను అనుకో, ఈ 4 సెంటు భూములు ఎట్టుంటాను నేను? ఏం కావాలా కంపల్సరిగా? అందుకే ఏమన్నాడు? జాగ్రత్తగా చూడండి, మీరు ఫలించి విస్తరించి భూమిని నిండించాలి. ఆ మాట మర్చిపోకూడదు. భూమిని ఏం చేయాలా? నిండించాలి. నిండించటం అని అంటే నిజంగా ప్రతి ఒక్కడు కూడా దేవుని స్వరూపంలోకి మలచబడుతూ లేదా దేవుని స్వరూపధారిగా ఇక్కడ మార్పు చెందుతూ ఏం చేయాలా? లోకం మొత్తాన్ని కూడా ఆయన నివాస స్థలంగా, ఆయన సంచరించేటువంటి ప్రాంతంగా మార్చాలా. ఇది ఆదికాండం 3వ అధ్యాయంలో కనబడేటువంటి సారాంశం. ఏంటండి? ఏంటి సారాంశం? ఏంటి ఆదికాండంలో కనబడే సారాంశం ఏంటి? మీకు దాన్ని అంత కన్ఫ్యూజ్ అవుతున్నారు? చూద్దాం, చూడండి ఒకసారి అది చదవండి. ఆదాముని ఏమన్నాడు? ఒక్క నిమిషం. ఫలించి ఇదిగోండి
దీన్ని ఇంగ్లీష్లో ఉన్నాడంటే ఫ్రూట్ఫుల్, మల్టిప్లై అయితే ఏమైంది? మల్టిప్లికేషన్స్ తెలుసా మీకు? గుర్తున్నాయా? ఎంత? మల్టిప్లై అయిపోవాలా? ఇప్పుడు ఏమవ్వాలా? మల్టిప్లై అవ్వాలా, విస్తరించాలా. అయితే ఎవరికి అంటున్నాడు ఈ మాట? ఎవరితో అంటున్నాడు? ఆదాం అంటున్నాడు. ఇప్పుడు ఈ ఆదాం ఏంటి? ఏంటి? ఇప్పుడు ఈ పోలిక స్వరూపం ఏమవ్వాలా? ఫలించి విస్తరించాలా. విస్తరించడం అనేటువంటి దాని దగ్గర పక్కన ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడు? అంతే కదా మరి, విస్తరించడం అంటే అంతే కదా. కానీ ఆదాముని ఎక్కడ ఉంచాడు? ఉందా మళ్ళీ అక్కడ? అది కూడా చదువుదాం మళ్ళీ, లేదు పొరపాటు నేను చదువుతున్నాను అంటారేమో మీరు. చూద్దాం, చూడండి 2వ అధ్యాయం రండి. ఆదికాండం 2వ అధ్యాయానికి వెళ్ళండి. 8వ వచనం చూడండి. దేవుడైన యెహోవా ఆ, తూర్పున ఏదెనులో హ్మ్. ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాను. అది ఏం చేశాడు ఆయన? ఒక తోట వేసి. ఎక్కడా? ఏదెను. ఇప్పుడు ఏదేను తోట అంటాం కానీ అసలు ఎక్కడుంది తోట? బే సరి చదవండి. దేవుడైన యెహోవా దేవుడైనటువంటి యెహోవా తూర్పున ఆ, ఏదెనులో ఎక్కడ? ఏదెనులో ఏదేనులో ఏం చేశాడు? ఒక తోట వేసి. మరి ఏం తిన్నాళ్ళు అటు చెబుతారు నాకు మీరు? ఏదేనులో తోట, తోట ఎక్కడుంది? ఏదేనులో ఉంది. అర్థమవుతుందా? ఏదేనులో ఒక తోట వేసి. ఇప్పుడు మనిషి ఎక్కడున్నాడు? చూడండి, ఇప్పుడు ఆదాం ఎవరు? దేవుని యొక్క పోలిక స్వరూపము. ఈ స్వరూపధారి ఎక్కడ ఉంచాడు దేవుడు? ఏదేనులో ఉంచాడు. ఏదేనులో ఉంచి ఏమన్నాడు ఆయన్ని? ఫలించి విస్తరించాలి అన్నాడు. ఇప్పుడు విస్తరించడం అంటే ఏంటి? ఇప్పుడు భూమి అంతా ఏముంటి? భూమి అంతా ఏమైంది? ఇప్పుడు ఏదైనా ఏమవుతుంది? విస్తరిస్తుంది. ఏదేనులో దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళు లేదా ఆదాం సంతానం ఏమవ్వాలి? విస్తరించాలి. అంటే ప్రతివాడు కూడా ఏమైపోవాలా? ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి. ప్రతివాడు కూడా ఏమైపోవాలా? దేవుని పోలికలోనికి, ఆయన పోలికను ధరించుకున్నటువంటి వాళ్ళంగా మనందరం కూడా ఏం చేయాలా? ఇక్కడ పరివర్తన చెందాలి. అది అసలు అజెండా మనది. మన అజెండా ఏంది? మనం ఎక్కడ ఎంతవరకు, మన అవగాహన ఎంతవరకు ఆగిపోయిందంటే, నేను పరిశుద్ధుణ్ణి కావాలి, పాపాలు గడిగేసుకున్నాము, ఇంతే. ఇక్కడే పాపం కొత్త నిబంధన చట్టంలోనే ఉన్నాం. కానీ దీని యొక్క మూలాలు ఎక్కడుండే? ఇక్కడ ఉన్నాయి అనేటువంటి సంగతి మర్చిపోయాం. అయితే ఏదేనులో ఏముంది? 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆదికాండం. చల్లపూటను ఆదామును అతని భార్యయు ఆ తోటలో సంచరించుచున్న దేవుడైన ఇప్పుడు ఏదేనులో తోట ఉంది చూశారు? ఏముంది? తోట ఉంది చూశారు? ఆ తోటలో దేవుని యొక్క సంచారం ఉంది. పాయింట్ చూడండి, గమనిస్తున్నారా మీరు? నేను చెప్పే మాటలు వింటున్నారా? రోజు చదివే, కానీ మీరు డీటెయిల్డ్గా చూడట్లా. ఏదేనులో ఏముంది? తోటలో ఏముంది? అది సంగతి. తోటలో ఏముంది? ఇక్కడ ఇది మర్చిపోతే ఎట్టగబా? తోటకి విశిష్టత ఎక్కడి నుంచి వచ్చింది? కాయలు ఉండి అని. కాయలు పిచ్చెట్లు రోడ్ల మీద కూడా ఉంటాయి. ఏంటది? ఏముంది? తోట యొక్క విశిష్టత ఏముంది? దేవుని యొక్క సంచారం అనేటువంటిది ఉన్నది. కానీ వాస్తవానికి దేవుని యొక్క సంచారం ఎక్కడ ఉంటుంది?
సంచారం ఎక్కడ ఉంటుంది? గుడారంలో దేవుని మందసం. అతి పరిశుద్ధ స్థలం దగ్గర దేవుని మందసం మీద ఆయన యొక్క ప్రత్యక్షత సన్నిధి అనేటువంటిది ఉంటుంది. ఈ గుడారాన్ని ఏర్పాటు చేసినప్పుడు కూడా అతి పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క సంచారం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పాడు. మనం ఆ వచనాలు కూడా తర్వాత చూద్దాం. సో ఏం కనపడుతుంది ఇప్పుడు? ఏదేనిలో తోట ఉంది, ఆ తోటలో ఏముంది? దేవుని సంచారం ఉంది. అంటే దేవుని సంచారం మనిషి దేవుని సహవాసం, ఒక మాటలో చెప్పుకోవాలంటే. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఇది ఏమవ్వాలా? దేవుని సంచారం ఉంది ఎవరి మధ్య? మనుషుల మధ్య. ఈ మనుషులు ఎవరు? దేవుని పోలిక దేవుని స్వరూపం కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళు ఫలించి విస్తరించి భూమిని నిండిస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది? దేవుని యొక్క సంచారం అనేటువంటిది విశ్వవ్యాప్తం సార్వత్రికం అవుతుందా లేదా? ఈ పనులు మీరు చేయట్లేదు కాబట్టి ఆయన ఏం చేశాడు? ఆయన కుమారుడిని పంపించి ఈ పని నువ్వు చేయి అన్నాడు. మా వాళ్ళు డ్యూటీ మర్చిపోయారు. మా వాళ్ళు ఏం చేశారు? డ్యూటీ మర్చిపోయారు, చేయాల్సిన పని మర్చిపోయారు. మా వాళ్ళకి ఏం కావాల్సి వచ్చినాయి? కోర్ కన్నా ఆంతర్యం కన్నా కూడా కాన్సెప్ట్ కన్నా కూడా ఏం కావాల్సి వచ్చినాయి? వివరాలు ఎక్కువ కావాల్సి వచ్చినాయి మా వాళ్ళకి. ఇది చెయ్యి అది చెయ్యి అనే పట్టుకున్నారు, కానీ దాని వెనక ఉన్నటువంటి ఆంతర్యాన్ని వాళ్ళు పట్టుకోలేదు అనేటువంటి విషయం మనకు బోధపడుతుంది. ఇప్పుడు ప్రభు చేసినటువంటి పని వల్ల ఏమైంది అనుకుంటున్నారు? ఏంది ఏమై ఉంటుంది? చూద్దామా? మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 28వ వచనం 15:28. మొదటి కొరింథీ 15:28. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తం కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడు. ఇక్కడ సేమ్ ప్రోటోటైప్ మనుషులకి ఇచ్చాడు. ఆదాముకి ఏం చేశాడు? సమస్తం అప్పచెప్పి, ఆదాముకి సమస్తం అప్పచెప్పి ఫలించి అభివృద్ధి చెందమన్నాడు. కానీ ఆదాము ఎవరికి లోబడి ఉండాలా? మరి ఆయన లోబడ్డా? కానీ క్రీస్తు ఏ మాదిరిగా ఉన్నాడు? ఆయన ఆల్రెడీ 10వ అధ్యాయంలో చెబుతున్నాడు, 10లోనే 11 చెబుతాడు మత్తయి సువార్తలో, సమస్తము తండ్రి చేత నాకు అనుగ్రహింపబడి ఉన్నవి అని అంటున్నాడు. ఈయన సమస్తం అనుగ్రహించబడినప్పటికీ కూడా తాను తగ్గించుకున్నాడు. చనిపోయేంత వరకు కూడా దేవునికి లోబడి ఉన్నాడు. విధేయతకి సంపూర్ణమైనటువంటి మాదిరిని కనపరిచాడు ఆయన. ఇప్పుడు ఈయన ఒబీడియన్స్, విధేయత పర్యవసానం ఏంటి? ఏం చూస్తున్నాం 28వ వచనంలో? సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉంచాను. సమస్తము లోపరచబడి ఉన్నదన్నప్పుడు ఆయనకు సమస్తము లోపరిచిన వాడు తప్ప సమస్తమును ఉన్న సంగతి మీకు విదితమని చెబుతూ లాస్ట్ 28వ వచనం చూడండి. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము. ఏంటండి? దేవుడు వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ మెస్సియానిక్ రీన్? అంటే మెస్సయ్య పరిపాలన యొక్క తుదిఘట్టం ఏంటి, లేదా ఆయన యొక్క పరిపాలన యొక్క ఉద్దేశం ఏంటి అంటే 28వ వచనంలో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? దేవుడు సర్వములో సర్వము అంటున్నాడు. అదిగోండి దాని ఏమన్నా అంటే ఇంగ్లీష్లో చూడండి, ఎవరైనా ఇంగ్లీష్లో చెప్పండి. దేవుడు ఏమవ్వాలంట? సర్వంలో. మనకే వస్తాయి ఆల్ ఇన్ వన్ టెక్స్ట్ బుక్లు వస్తాయి, తెలుసుగా పిల్లలకి, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వీళ్ళందరికీ వస్తూ ఉంటుంది. ఏమవుతుంది? ఆల్ ఇన్ వన్ కొన్నావా అంటాడు. ఏంటి ఆల్ ఇన్ వన్లు ఏముంటాయి? సబ్జెక్టులు అన్నీ ఉంటాయి. అట్లాగా దేవుడు ఈ సృష్టి మొత్తంలో కూడా ఏమైపోవాలి? ఆయన సర్వంలో సర్వం అయిపోవాలి. ఆయన ఎందుకు? అజెండా ఏంటి? ఏదైనా ఉన్న అజెండా ఏంటి?
ఏదేనులో ఏముంది? దేవుని సంచారం, దేవుని సన్నిధి ఉంది. ఈ సన్నిధి ఆయన స్వరూపదారులైనటువంటి మనము ఏం చేయాలా? విస్తరింపజేయాలి. విస్తరింపజేస్తే ఈ విశ్వం అంతా కూడా, లోకం అంతా కూడా దేంతో నిండిపోద్ది? దేవుని యొక్క సంచారంతోనూ దేవుని యొక్క స్వరూపాలతోనూ నిండిపోయి ఒక మహిమకరమైనటువంటి ప్రాంతంగా దీన్ని ఏమంటారు చెప్పండి? అప్పుడు భూ అంటే బాగుంటుందా? అతి పరిశుద్ధ స్థలంగా మారిపోవాలి. మన నైతిక బాధ్యత కూడా ఏంటో తెలుసా? ఈ భూమిని కాపాడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఏంటి? భూమిని సంరక్షించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. దేవుని సృష్టి చేతి పనులైనటువంటి వాటి మీద, ఆయన నోటి మాట ద్వారా, ఆయన యొక్క జ్ఞానం ద్వారా కలిగినటువంటి వీటిని సంరక్షించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. మనం మంద కడుక్కోవడానికే శుభ్రం ఒళ్ళు అంగట్లా, మనకి మంద కడుక్కోవడానికి, మంద శుభ్రంగా పెట్టుకోవడానికి కుదరతల్లా. మరి మన గురించి ఎప్పుడు తెలుసుకుంటారు? మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఎప్పుడు తెలుసుకుంటారు? ఏదో ఒక మాట ఉందన్న మాట, కానీ ఆ మాట కనుక ఎంత లోతుందో చూసారా? ఏమండి? మాట కనుక ఎంత లోతుందో చూసారా? క్రమాన్ని సెట్ చేస్తున్నాడు. క్రమంలో ఒక డేని ఏర్పాటు చేస్తున్నాడు. ఆ డే, ఆ రోజున ఏం చేయమంటున్నాడు? మనుషుల్ని ఆయన కలుసుకోమంటున్నాడు, ఆయన కేటాయించమంటున్నాడు, ఆయన సన్నిధిలోనికి రమ్మంటున్నాడు. ఇది మీరేం చేయాలా? దీన్ని మల్టిప్లై చేసి రోజు ఉండేదిగా చేయాలా, మొత్తాన్ని మల్టిప్లై చేసి విశ్వవ్యాప్తం చేయాలా. ఇంత పెద్ద క్రమం ఉంది. ఆదామేంటి? దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపం. దాన్ని దేవుని కుమారుడు అని అన్నారు. తర్వాత పోలిక స్వరూపం ఎవరికి ఉంటుంది? కుమారుడికే కదా. అంతే కదా. ఇప్పుడు నేను చూశాను, నీ పిల్లల్ని చూశాను, ఏమంటా నేను? మీ నాన్న పోలిక అని చూడొచ్చు, వాళ్ళ నాన్నలాగా ఉన్నాడు, అమ్మలాగా ఉన్నాడు. ఎందుకు? కుమారుడు, బిడ్డ కాబట్టి. అర్థమవుతుందా? సో మనిషి అనేటువంటి వాడు ఏంటి? దేవుని పోలిక స్వరూపం. దీన్ని ఇంకో మాటలు ఏం చెప్పాలి? కుమారుడు లేదా కుమార్తె. మనం అంటే ఆడవాళ్ళు అంటే కుమారుడు అంటే ఓన్లీ మగవాళ్ళని తీసుకున్నారనుకో బాగుండు. కుమారులు, కుమార్తెలు. మనం ఏంటి? కుమారులు, కుమార్తెలు అనేటువంటి వాళ్ళము దేవుని యొక్క పోలిక స్వరూపం. ఈ దేవుని యొక్క పోలిక స్వరూపం అనేటువంటిది ఏమవ్వాలా? ఫలించి విస్తరించాలి. ఈ విస్తరించడం వల్ల ఏమవుతుంది? భూమి నిండుతుంది. సరే, గుర్తుపెట్టుకోండి. ఫలించాలా? ఫలించడం అంటే ఏంటి? పిల్లలకి అంటాం. విస్తరించడం, బౌండరీస్ని స్ప్రెడ్ చేయటం. ఎందుకని ఈ బౌండరీస్ నువ్వు ఎక్కడ ఉంచాడు నిన్ను? సో ఈ తోట యొక్క బౌండరీస్ని నువ్వు స్ప్రెడ్ చేయాలి. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైనా ఏంటి? ఇప్పుడు ఏదైనా స్ప్రెడ్ చేద్దాం అన్నాడు, అని అందరు కలిసి ఏదైనా వెళ్దాం ఏంది? ఇప్పుడు ఏదైనా ఏంటి? ఏముంది ఏదైనాలో? ఇప్పుడు దేవుని సంచారం ఎక్కడుంది? ఇప్పుడు నీ సంఘాన్ని ఏం చేయాలా? కానీ వాస్తవానికి సంఘం అని ఆపడం కూడా కరెక్ట్ కాదు. సంఘం అనే మాట కూడా చిన్న చెబుతాను. ఈ పాయింట్ చెప్పి నేను బ్రేక్ తీస్తాను. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది క్లియర్ కదా? ఓకేనా? ఓకే. సంఘం అన్నాం కదా, ఏమి నిర్గాంతపోవద్దు, కంగారు పడద్దు. ఏంది? ఆలోచించండి అంతే, గందరగోళ పడద్దు. సంఘం అనేటువంటి దాన్ని ఎక్కడి నుంచి వచ్చింది? మూలపదం ఏంటి? ఏందండి? ఎక్లేషియా అన్నారు. ఎక్లేషియా. ఎక్లేషియా తెలుగులో రాశాను. ఇది ఎక్లేషియా అనేది గ్రీక్ పదం కదా. దీన్ని ఏమని తెలుగులో అన్నారు? సంఘము. దీన్ని ఇంకో మాట కూడా అనుకోవచ్చు, సమాజం. దీన్ని ఇంగ్లీష్లో ఏమన్నాడు? అసెంబ్లీ అంటే సమాజం లేదా సంఘం అని ట్రాన్స్లేట్ చేశారు. ఇది ఓకే. అసలు ఇంతకీ ఎక్లేషియా అనే పదం యొక్క అర్థం ఏంటి? ఏంటి?
అంటే ఏంటండి? ఇంతే. మనం చెబుతున్న మాట ఏంటి? మనం ఏమంటున్నాం ఇప్పుడు? సంఘం అని అంటున్నాం. సంఘం అంటే నువ్వేం చెబుతున్నావు? దాని అర్థం ఏంటి? నేను అడుగుతున్నాను, ఎక్కడికి అని అడుగుతున్నాను. అంటే వెలుగులోకి పిలుస్తాడని ప్రవచనాలు ఉన్నాయా? సన్నిధిలోకి పిలుస్తాడని ప్రవచనాలు ఉన్నాయా? ఒక్క చోట ఉంటుందండి. ఎక్కడది? కొలసీలు రాసిన పత్రిక 1:13-14 వచనాల దగ్గర అక్కడ ఉంటుంది. అసలు ప్రవచనం ఏంటి? అసలు ప్రాఫెసీ ఏంటి? ఆయన ఏం సెట్ చేయాలి? అసలు మెసేజ్ ఏంటి? ఇప్పుడు బైబిల్ స్టార్ట్ అయిందండి. బైబిల్ స్టార్ట్ అయిన తర్వాత ఏంటి మెసేజ్ ఏంటి? బైబిల్ స్టార్ట్ అయింది, మత్తయి సువార్త ఉంది. ఏం చూశారు మత్తయి సువార్తలో? మొదటి అధ్యాయంలో ఏముంది? యేసుక్రీస్తు దేనికి వంశావళి ఎందుకు రాశాడు? నీకు ఏమైనా కావాలేదు దాని వంశం గురించి? వంశానికి నీకు ఏమైనా సంబంధం ఉందా? వంశావళి ఎందుకు రాశాడు? ఎక్కడి నుంచి వచ్చాడని చూపిస్తున్నాడు. నేను ఓవర్గా అడుగుతున్నా. ప్రొజెక్షన్, మెయిన్ ప్రొజెక్షన్ ఎటు ఉంది? అబ్రహాం కుమారుడు అని ఓకే తీసుకొచ్చా, పక్కన పెట్టి అబ్రహాం ఏమనుంది? వంశావళి థీమ్ అంతా కూడా ఎటువైపు వెళ్తుంది? డైరెక్షను అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు అన్నాడు. ఎవరు దావీదు? ఎవరు దావీదు? దావీదు ఏంటంటే ఇజ్రాయిల్ అని చెప్పడం కాదు. దావీదు ఎవరు? ఆయన మహారాజు. ఆయన దావీదుకు ఒక ఒక రెప్యుటేషన్ ఉంది. ఏంటి ఆయన? ఆయన ఇజ్రాయిల్కి స్వర్ణగాన్ని అందించాడు. ఆయన లాంటి రాజు ఎవడు లేడు. ఎవడు వచ్చినా కానీ ఏం చేయాలా? ఆయన యొక్క బెంచ్ మార్క్, ఆయన సెట్ చేసినటువంటి రికార్డుని బ్రేక్ చేయాలా. దట్ హై స్టేచర్ ఉంది ఆయనకి హై స్టేచర్ ఉంది. సరే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పాయింట్ ఏంటి? అబ్రహాము లైన్లోనూ చూపిస్తున్నాడు, 2 దావీదు లైన్లోనూ చూపిస్తున్నాడు. దీంట్లో ప్రొజెక్షన్ ఎవరి వైపు ఎక్కువ ఉంది? ఆదికాండం మొదటి అధ్యాయంలో అబ్రహాం వైపు ఉందా? దావీదు వైపు ప్రొజెక్షన్ ముగింపు ఎక్కువ ఉందా? దావీదు వైపే ఉంది. అక్కడ అంటే ఉద్దేశం ఏ ఉద్దేశంలో పోతుంది? యేసుక్రీస్తు దావీదుకి కుమారుడు అని చూపిస్తుంది. దావీదు ఎవరు? మహారాజు. అప్పుడు యేసుక్రీస్తు ఏమయ్యాడు? రాజు అవ్వాల. దావీదు యోధా గోత్రానికి సంబంధించినటువంటి రాజు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏంటి? ఏ గోత్రంలో పుట్టాడు? యోధా గోత్రంలో పుట్టాడు. అంటే ఆయన దేనికి అర్హుడు? రాజుగా అర్హుడు. ఆయన పుట్టిన తర్వాత జ్ఞానులు రావడం అనేటువంటి స్టోరీ రాసుకొచ్చాడు. దేనికి? జ్ఞానులు ఎవరి దగ్గరికి వస్తారు? ఎందుకు రావాలి జ్ఞానులు? ఆయనకి సాంబ్రాణి, బోళం, బంగారం ఎందుకు తీసుకొచ్చారు? ఆయన రాజుగా గౌరవించాడని అర్థమవుతుందా లేదా? అక్కడ ఆ రాయల్టీ ఉపయోగపడుతుందా లేదా? అంటే ఏం చూపిస్తుంది? మెయిన్ థీము యేసుక్రీస్తుని నీకు ప్రజెంట్ చేయటమే. ఆయన యూదా గోత్రానికి సంబంధించినటువంటి వాడని, దావీదు గోత్రానికి సంబంధించినటువంటి వాడని, దావీదు వంశీకుడని, దావీదు పరంపరలో రాజ్యం చేయాల్సినటువంటి రాజు అని చూపిస్తున్నాడు ఫస్ట్లోనే. తర్వాత 3వ అధ్యాయానికి వచ్చేసరికి అసలు ఫస్ట్ మెసేజ్ ఏంటి? నీకు ఇది ఎట్ట మర్చిపోతావమ్మా? అసలు ఇది ఎట్ట మర్చిపోతావు నువ్వు? ఏంటి అసలు ఇది? ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రాఫెసీస్ అన్నీ దీని చుట్టూ ఉన్నాయి. ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రాఫెసీస్ అన్నీ ఉన్నాయి దీని చుట్టూ. అసలు ఇజ్రాయెల్ ఎదురు చూసింది దేనికోసం? అసలు కొత్త నిబంధన ముగిసేది, పాత నిబంధన ముగిసేది కానీ కొత్త నిబంధన స్టార్ట్ అయ్యేది కానీ థీమ్ ఏంటి? రాజు, దేవుని రాజ్యం. 3వ అధ్యాయం 1వ వచనం ఏమనుంది? యేసుక్రీస్తుకు ముందు మార్గం సరళం చేసేటువంటి వాడిగా బాప్తిస్మం ఇచ్చు యోహాను ఏం సమాచారం సందేహం ఇచ్చాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని చెప్పాడు. తర్వాత 4:17 కనుక మనం చూస్తే చెరలోకే పడ్డాడని బాప్తిస్మం ఇచ్చి యోహాను సంగతి తెలియగానే యేసు ప్రభు వారు కూడా ఏం మెసేజ్తో స్టార్ట్ అయ్యాడు ఆయన? అంతేకాకుండా ఆయన ఎన్ని ఉపమానాలు చెప్పినా
ఎన్ని విశ్లేషణలు చేసినా దేని చుట్టూ ఉన్నాయి? పరలోక రాజ్యము దేశాంతరము, పరలోక రాజ్యము నానా విధమైన, పరలోక రాజ్యము ఒక తోట, ఇవన్నీ దేనికి సంబంధించినవి? దీని గురించి ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రొఫెటిక్ కోర్, అది గుండెకి చొప్పుడది. నీకు అసలు దేవుడు ఏం స్థాపించబోతున్నాడు? దానియేలు ప్రవచనం ఏంటి? మరి నువ్వు వచ్చి తుర్రున సంఘం అంటే ఎట్ట కుదురుద్ది? సంఘం అంటే ఎట్ట కుదురుద్ది? రీజనబుల్ పదం ఏంది? సంఘం అంటే ఏంటి? ఎక్కడికి పిలువబడ్డారు? ఇది చెప్పాలా? మనం ఏమంటున్నావు? సంఘము పిలువబడ్డది. పిలువబడ్డ టైం పీరియడ్కి పరిస్థితి ఏంటి? ఇక్కడ చెబుతాను చూడండి. జాగ్రత్తగా గమనించండి, నేను చెప్పేది కొద్దిగా ఆలోచించండి. ఇప్పుడు సంఘము ఎక్కడ, మనం ఎప్పుడు పిలువబడుతుందట? ఎప్పుడు? మొదటి శతాబ్దంలో. ఏమవుతుంది మొదటి శతాబ్దంలో? ఇప్పుడు చూడండి, సంఘం ఎప్పుడు స్థాపించబడింది? 30 AD అంటున్నాం. ఆ 34లో అవి తీసి పక్కన పెట్టేసుకోండి, 33.5లో 4లో 30 రమారమిగా అనుకుంటున్నాం. ఇక్కడేమైంది? సంఘం స్టార్ట్ అయింది. మరి దీనికి ముందే ఉంది ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వాళ్ళని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఎట్ట పిలుస్తున్నాడు? సువార్త వలన పిలుస్తున్నాడు. ఎక్కడికి రమ్మని పిలుస్తున్నాడు? సంఘంలోకి రమ్మని పిలుస్తాడా? సంఘం అంటే ఏంది? ఎక్కడికి రావాలి వీళ్ళు? అయితే మరి ఇక్కడ దేవుని రాజ్యం సంపూర్ణంగా ఆవిష్కారం జరిగిందా 30లో? ఇది స్టార్ట్ అయ్యి ఒక సుమారు రమారమి 40 సంవత్సరాల కాలం పట్టింది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ టైం పీరియడ్లో ఉన్నటువంటి దాన్ని సంఘం అన్నాడు అక్కడ. ఇది గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి సంపూర్ణం కాల, దేవుని రాజ్యం సంపూర్ణంగా ఇక్కడ ఆవిష్కరణ జరిగిందనుకోండి, పిలువబడ్డారనే మాటకు ఉపయోగం ఏముంది? అక్కడ అర్థం ఏముంది? ఇప్పుడు ఆల్రెడీ ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. దీన్ని పాపం రాజ్యం వెళ్ళింది కనుక, ఏంటి? పాపం రాజ్యం వెళ్ళింది కనుక, ఇక్కడ పాప మరణాలు అనేటువంటి రాజ్యం చేసింది కనుక దీనికి అంధకారం అన్నాడు, అంధకార సంబంధమైనటువంటి అధికారం అన్నాడు, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అన్నాడు, చీకట్లు అన్నాడు. ఇవన్నీ దీనికి వాడాడు. దేనికి? ఎందుకు? ధర్మశాస్త్రం తప్పు కాదు. ధర్మశాస్త్రం టైం పీరియడ్లో ఏమి ప్రజ్వలింపజేసింది? ధర్మశాస్త్రం అమల్లో ఉన్నప్పుడు ఏది ప్రస్ఫుటంగా కనపడింది? పాప మరణాలు అనేటువంటివి హైలైటెడ్గా కనపడింది. ధర్మశాస్త్రం ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ సిన్. అది పౌలు 7వ అధ్యాయంలో, రోమాకి రాసిన 7వ అధ్యాయంలో చాలా క్లియర్గా చెప్తాడు. 6 నుంచి 7, 8 అధ్యాయాలు చూసినప్పుడు 6, 7 ప్రధానం. ఏం ప్రధానం ఇక్కడ? ధర్మశాస్త్రం అనేటువంటిది నీకు హైలైట్ చేసి లైట్ వేసి చూపించిందట. ఇక్కడ లైట్ వేస్తారు కదా, లైట్ వేసి ఏం చూపించింది? అది అట లైట్ వేసి చూపించింది. ఏం చూపించింది? ఇదిగోండి, పాపం ప్లస్ మరణం. ఇది ఇట్లా లైట్ వేసి చూపించింది ధర్మశాస్త్రం. లైట్ వేసి చూపించిందని చెప్పి ఇదే పాపం అంటావా? చూపించింది అంతే. సో ఇక్కడి నుంచి నీకేమని పిలుపు ఏంటి? ఎక్కడికి రావాలి పిలుపు? దేవుని రాజ్యంలోకి. కానీ దేవుని రాజ్యం ఇక్కడ సంపూర్ణంగా ఆవిష్కృతం అయిందా 30లో? లేదు. ఇదేమవుతుంది? ఆత్మ సహాయంతో దినదినాభివృద్ధి చెందుతూ పరిపక్వం అవుతూ 70కి వచ్చేసరికి ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయింది కాబట్టి ధర్మశాస్త్రం 70తో ఏమైపోయింది? ఎండ్ అయిపోయింది. ఇది పరిపక్వం అయితేనే కదా ఇది సమాప్తి అయ్యేది. ఇది సమాప్తి అయిపోయిన తర్వాత పూర్తిగా ఏమి ఆవిష్కృతం అవుతుంది? ఏమి నిలుస్తుంది? పిలువబడ్డటువంటి వాళ్ళు దేనికోసం పిలువబడ్డారు? దేవుని రాజ్యం అనిపించింది. దేవుని రాజ్యం. సో
మోర్ అప్రాప్రియేట్ పదం ఏంటి ఈ రోజుల్లో మనం గట్టిగా పదం మాట్లాడాలి అని అంటే ఏం మాట్లాడచ్చు? పరివర్తన కాలంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే. ఇక నువ్వు పిలువబడ్డవాడు కాదు, దేవుని రాజ్య వారసుడు నువ్వు. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. నేను చెప్పే జాగ్రత్తగా ఆలోచించండి. ఇది యాక్చువల్గా నేను ఛానల్ నుంచి చెప్తున్నాను, కానీ దీన్ని అంత రిసీవ్ చేసుకునే డేర్ కానీ గట్స్ కానీ లేవు. అర్థమవుతుందా? పాయింట్ అర్థమవుతుందా మీకు? పిలువబడ్డారు. ఏంది పిలువబడ్డారు? ఏంది? ఎక్కడికి పిలువబడ్డారు? అసలు ప్రాఫెసీస్ అన్ని దేనికి సంబంధించి? మీకు రాజు అంటే మెస్సయ్య కదా, ఆయన ఎస్టాబ్లిష్ చేసే రాజ్యం గురించే కదా. ఇర్మియా తీసుకో, యెషయా తీసుకో, జకరియా తీసుకో, దానియేలు తీసుకో, మొత్తం దేని గురించి? దేవుని రాజ్యం గురించి, రాజు గురించి. ఆయన కాసేపు చిగురు అన్నాడు, దావీద్ అన్నాడు, కాసేపు ఇంకేమన్నాడు, మొద్దన్నాడు. ఇది చాలా మాటలు ఆయనకి వాడబడ్డాయి. అర్థమవుతుందా? సో ఇవి దేనికి సంబంధించి? దేవుని రాజ్యం గురించి. అసలు ఎస్టాబ్లిష్మెంట్ దేన్ని ఏం చేయాలా? రాజ్యం గురించి. కానీ రాజ్యం అనేటువంటిది ఇక్కడ బాల్య దశలోనూ అపక్వంగా ఉంది కాబట్టి, ఇదంతా పరివర్తన కాలంలో ఉండాలి కాబట్టి, ఇక్కడ పాత నిబంధన ఇటు కొత్త నిబంధన కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాయి. గందరగోళ సమయం కాబట్టి వీళ్ళు కేవలం ఎలా గుర్తించబడ్డారు? పిలువబడినటువంటి వాళ్ళుగానే గుర్తించబడ్డారు. వాళ్ళ యొక్క గురి గోల్ ఏంటి? రాజ్యం ఎప్పుడు ఆవిష్కృతం అవుతుంది ఫుల్గా? 70 తర్వాత. 70 అనే కన్నా కూడా ధర్మశాస్త్రం ఎప్పుడైతే సమాప్తి అయిపోతుందో అప్పుడు ఆటోమేటిక్ ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎస్టాబ్లిష్ అయిందని దాని అర్థం. అది పిలువబడ్డ వాళ్ళందరూ వచ్చారు. ఎక్కడికి వచ్చారు? రాజ్యంలోకి వచ్చారు. సిమిలర్ స్ట్రక్చరు చెప్పాలంటే ఎక్కడ కనపడితే తెలుసా? ఇజ్రాయిల్ అరణ్య మార్గంలో ఉన్నప్పుడు వాళ్ళ సమాజం అంటాడు. ఏమంటాడు? సమాజం అంటాడు. తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత టోటల్గా వాళ్ళ సిటిజన్షిప్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది. అరణ్య మార్గంలో ఉన్నప్పుడు కేవలం ఏంటాళ్ళు? సమాజం. మనం కూడా ఈ 40 సంవత్సరాలు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు? పరివర్తన కాలంలో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళంతా కూడా సమాజం. పిలువబడ్డారు అంటారు. యాడికి పిలువబడ్డారు చెప్పరేంది? వెలుగులోకి. దోస్ ఆర్ నాట్ ది కరెక్ట్ డెఫినేషన్స్. కరెక్ట్ కాదు. కరెక్ట్గా ఏం చెప్పాలా? సూటిగా చెప్పాలంటే ఇది థీమ్. ఇది గుర్తుపెట్టుకో. ఆలోచించి చూడండి. అంటే ఇదేదో మీకు అర్థమైపోద్ది, మీరు డైజెస్ట్ చేసుకుంటారు, ప్రకటించేస్తారని నేనేం చెప్పట్లేదు. బట్ ట్రై టు లర్న్. 2, ఇది చాలా సార్వత్రికమైనటువంటి పదం. దేవుని రాజ్యం అనేటువంటిది, కింగ్డమ్ అనేటువంటిది చాలా యూనివర్సాలిటీని చూపించేటువంటి ఒక ఫిక్స్డ్ ఇది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యం విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. బ్రేక్ తీసుకుని, ఎందుకంటే ఆల్రెడీ 2 అవుతుంది కాబట్టి.